మన ఈనాటి పేరెంట్స్ సెమినార్కు వేదికైనటువంటి మన ప్రముఖ పనిగట్టులోని సెయింట్ థామస్ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు గారు, సీనియర్ రూత్ మేరీ గారికి, అదేవిధంగా మన ఈ సెయింట్ థామస్ పాఠశాల ఉపాధ్యాయ బృందములకు, తల్లిదండ్రులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. చిన్నలు ఎవరైనా ఉంటే వాళ్ళందరికీ నా ఆశీస్సు. రియలీ ఐఎమ్ వెరీ హ్యాపీ టు బి హియర్. ఒక అదృష్టం మీ అందరితోటి కలుసుకుని మా అనుభవాలు, మాకున్న పరిజ్ఞానాన్ని మీతో పంచుకునే ఒక మంచి సదవకాశాన్ని మన సెయింట్ థామస్ పాఠశాల నాకు కల్పించినందుకు రియల్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ. నా కారణంగా ఆలస్యమైందే దయచేసి క్షమించండి. నేను ట్రాఫిక్ ఈరోజు హాలిడే కదా, ట్రాఫిక్ ఉన్నదేమంటే ట్రాఫిక్ కూడా చాలా బాగా ఉంది. అయినప్పటికీ ఏది వచ్చినా పాజిటివ్గా థింక్ చేస్తే బెటర్. నేను ఆలస్యంగా రావడానికి కొద్దిగా గ్యాదర్ రావడానికి కూడా ఒక అవకాశం కలిగింది. ఓకే, సంతోషండి. ఈరోజు మనం మాట్లాడుకోవాల్సిన అంశాలకు వెళ్ళబోయే ముందు టాపిక్స్ మనము ఈరోజు మనకి డిస్కస్ చేసుకునే టాపిక్స్ అండర్స్టాండింగ్ యువర్ చైల్డ్ ఇన్ టుడేస్ వరల్డ్. ఈ ప్రస్తుత ప్రపంచంలో మన పిల్లల్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇవాళ సమాజంలో చాలా అవసరమైనటువంటి విషయం. దీనికి ముందు ఒక విషయం చెప్పాలి. యాక్చువల్గా నన్ను ఇన్వైట్ చేసినప్పుడు, మోటివేషనల్ స్పీకర్గా ఇక్కడ రావాలి మీరు రండి అని నన్ను ఇన్వైట్ చేసినప్పుడు మాస్టర్ ఐసిఐసి సిలబస్ మీద అవగాహన చెప్పారు నాకు. ఓకే అనుకున్నాను. తర్వాత పోస్టర్ చూస్తే దాదాపు 5 టాపిక్స్ మేడం చెప్తే రియల్లీ ఐ ఫెల్ట్ వెరీ ప్రౌడ్. బికాస్ నా మీద వారికి ఉన్న కాన్ఫిడెన్స్, టాపిక్స్ చెప్పగలము అని చెప్పి ఒక కాన్ఫిడెన్స్ తోటి మీరు ఇచ్చిన ఈ అవకాశం రియల్లీ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్, పాజిటివ్ పేరెంటింగ్ అండ్ కమ్యూనికేషన్. సానుకూలమైనటువంటి పేరెంట్స్ యొక్క దృక్పథం ఎలా ఉండాలి, మన యొక్క పెంపకం పిల్లల పట్ల ఎలా ఉండాలి, వాళ్ళతో మన కమ్యూనికేట్ అయ్యే విధానం ఎలా ఉండాలి అనేది కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఈనాటి సమాజంలో, ముఖ్యంగా తల్లిదండ్రులు. అదేవిధంగా మేనేజింగ్ స్క్రీన్ టైమ్ అండ్ డిజిటల్ ఇన్ఫ్లుయెన్స్, దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. స్క్రీన్ టైం అంటే టీవీ అవ్వచ్చు, మన మొబైల్ అవ్వచ్చు, ఏదైనా కానివ్వండి. దీనిని అవాయిడ్ చేయలేని సిచ్యువేషన్. ఈ అవాయిడ్ చేయలేని సిచ్యువేషన్ నుంచి ఎలా దీనిని మనము మేనేజ్ చేయాలి, ఎప్పుడైతే వెన్ వీ కెన్ నాట్ అవాయిడ్ దట్, హౌ టు మేనేజ్, ఎలా మనం దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. నెక్స్ట్, డిజిటల్ ఇన్ఫ్లుయెన్స్. తెలుసు కదా మనకి వాళ్ళు డిజిటల్ ఇన్ఫ్లుయెన్స్ ఎంత ఉంది, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ అనేది డిస్కస్ చేద్దాం. టాపిక్ టు టాపిక్ 1 by 1 మనము మాట్లాడుతున్నాం. నెక్స్ట్, బిల్డింగ్ కాన్ఫిడెన్స్ అండ్ ఇమోషనల్ స్ట్రెంగ్త్. ఒక ఆత్మవిశ్వాసాన్ని మన పిల్లలకి మనం ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. తల్లిదండ్రులుగా అది మన బాధ్యత. ఆ ఆత్మవిశ్వాసాన్ని మనం ఇవ్వకపోతే వచ్చే పరిణామాలు, విపరిణామాలు ఎలా ఉంటాయి కూడా మనం తెలుసుకుందాం. అట్ ద సేమ్ టైం ఇమోషనల్ స్ట్రెంగ్త్. ఇమోషనల్ స్ట్రెంగ్త్ మీన్స్ భావోద్వేగాలకు సంబంధించినటువంటి ఒక స్ట్రాంగ్నెస్. ఆ ఇమోషనల్ బ్యాలెన్స్ ఎలా చేసుకోవాలి, దాని యొక్క ధైర్యాన్ని మనం ఎలా నింపాల్సిన అవసరం ఉంది. ప్రతి దానికి కూడా మనిషి కుంగదీసుకుపోయి, కుచించుకుపోయి ఆ యొక్క ఇన్ఫీరియారిటీ ఫీలింగ్ నుంచి మన బిడ్డని మనం ఎలా కాపాడుకోవాలి, ఇది ఒక టాపిక్. నెక్స్ట్, క్రియేటింగ్ అ సపోర్టివ్ హోమ్ ఎన్వైరన్మెంట్. చూడండి, మన యొక్క ఇల్లు అనేది చాలా చాలా ప్రథమ వేదిక పిల్లల యొక్క ఎదుగుదలకు, వారి యొక్క మంచి భవిష్యత్తు. స్కూల్ కాదండి, పిల్లల యొక్క ఇంటి వాతావరణమే మనకి ప్రాథమికంగా చాలా ముఖ్యంగా చాలా సపోర్టివ్గా ఉండాల్సిన అవసరం ఉంది. అలాంటి ఇంటి వాతావరణం ఎలా ఉండాలి, ఒకవేళ అలాంటి ఎన్వైరన్మెంట్లో లేనప్పుడు ఆ ఎన్వైరన్మెంట్ మనం ఎలా క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. తల్లిదండ్రులు మన బాధ్యత ఏమిటి? సమాజంలో కొన్ని విషయాల నుంచి మనం తప్పించుకోలేము, కానీ
ఉన్నంతలో వాటిని మనము కాపాడుకోవాల్సిన అవసరం ఉంది మన బిడ్డల్ని మనము. దాని పరంగా మనం చేయాల్సింది ఏంటి? ఈ విషయాలు మనము ఈరోజు మనం ఈ 5 టాపిక్స్ గురించి మనము డిస్కస్ చేయబోతున్నాం. అయితే దీనికి ముందుగా పేరెంట్స్ కూడా ఒక చిన్న అవగాహన కలగాలి. కాబట్టి మన బిడ్డలు ఇక్కడ చదివించుకుంటున్నాం. ఇంతకుముందు నేను మేడలు కలిసినప్పుడు కూడా ఒక మాట చెప్పాను. ఇటీవలనే లాస్ట్ ఇయర్ అనుకుంటారు మన స్కూల్లో ICSE కరికులం ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. మనకి ఈ కరికులం ఏంటి, ఈ కథ ఏంటి, మనకి పుస్తకాలు తెలిసి నోట్బుక్స్ తెలిసి కరికులం ఏంటి, ఇవి పెట్టారు, అది ఎలా మన పిల్లలు ఓవర్కమ్ అవుతారు, ఇలాంటి అనేక సందేహాలు మన మైండ్లో ఉంటూ ఉంటాయి. చిన్న విషయాన్ని అక్కడ అవగాహన కల్పించి నెక్స్ట్ టాపిక్లోకి మనం వెళ్దాం. అసలు ICSE అంటే ఏంటి, అసలు ఈ కరికులం గోల్ ఏంటి మనకి అనేది మనం కొద్దిగా తెలుసుకుంటే దాని మీద అవగాహన మిగతా విషయాలకు వెళ్ళచ్చు. జనరల్గా మన ఏరియాలో దాదాపుగా అందరికీ తెలిసినటువంటి కరికులం అంటే ఏంటి, మన పాఠ్యాంశాలు మన బిడ్డలు చదువుకునేటటువంటి స్కూల్లో ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి పాఠ్యాంశాలు ఏంటి, దాని యొక్క ఎగ్జామినేషన్స్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది, ఆ ప్యాటర్న్ ఏంటి, ఇవన్నిటినే మనం కరికులం కింద చూసుకుంటూ ఉంటాం. వాళ్ళు ఏం యాక్టివిటీస్ కండక్ట్ చేస్తారు, వేటికి ప్రాధాన్యత ఇస్తున్నారు అనే దాని మీద. అందులో ముఖ్యంగా SSC అంటే సెకండరీ స్కూల్ సర్టిఫికేట్ ఎడ్యుకేషన్, మనందరం చదువుకునేది స్టేట్ బోర్డ్ ఎడ్యుకేషన్. అంటే గవర్నమెంట్ స్కూల్స్లో అవ్వచ్చు, చాలా ప్రైవేట్ స్కూల్స్లో కూడా అదే కరికులం ఇంప్లిమెంట్ అవుతుంది. అంటే స్టేట్ బోర్డ్ కండక్ట్ చేసేటటువంటి కరికులం. అందులో మనకి 2 లాంగ్వేజెస్లో ఉంటుంది, ఇంగ్లీష్ మీడియం ఉంటుంది, తెలుగు మీడియం ఉంటుంది. అది మీ అందరికీ తెలిసిందే, ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇది ఒకటి. నెక్స్ట్ మన ఇండియాలో భారతదేశంలో ఇంకొక కరికులం కూడా మీ అందరికీ దాదాపు ఎక్కువ మందికి సుపరిచితమే, విని ఉంటారు. డీటెయిల్గా మీకు తెలియకపోవచ్చు కానీ కొంత విని ఉంటారు. అదేంటిది CBSE, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్. ఈ CBSE గురించి కూడా కొంతమందికి అవగాహన ఉంటుంది. ఈ CBSE చదివించేటప్పుడు చాలామంది పేరెంట్స్ కూడా ఉత్సాహపడుతూ ఉంటారు, ఉపయోగిస్తూ ఉంటారు. మేము ఇంతకుముందు మేము పనిచేసేటటువంటి స్కూల్స్లో కూడా అడుగుతుంటారు, సార్ CBSE ప్యాటర్న్ అని అనుకుంటారు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే స్టాండర్డ్స్, లెవెల్ ఆఫ్ స్టాండర్డ్స్ ఎలా ఉంటున్నాయి, వాళ్ళు కండక్ట్ చేసేటటువంటి ఎగ్జామ్స్ అవ్వచ్చు, టెక్స్ట్ బుక్స్లో కంటెంట్ అవ్వచ్చు, ఎలాంటి స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తున్నాయనే దాని మీదనే ఆ యొక్క సిలబస్కి డిమాండ్ ఉంది. ఒకప్పుడు స్టేట్ సిలబస్ కన్నా CBSE సిలబస్ అనేది బాగా స్టఫ్గా మంచి క్వాలిటీతో ఉండేది కాబట్టి ఎక్కువ మంది దాని మీద మూర్చించారు. కానీ రాను రాను అటు సెంట్రల్ గవర్నమెంట్ కానివ్వండి, ఇటు స్టేట్ గవర్నమెంట్స్ కానివ్వండి, ఒక డిస్కషన్ జరుగుతూ వెళ్తూ ఉన్నది చాలా సంవత్సరాలు. అందులోనే మనకి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అనేది ఒకటి వచ్చింది. ఆ పాలసీ వచ్చిన తర్వాత మన ఉభయ రాష్ట్రాలు అంటే తెలుగు రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో దాదాపుగా సపరేట్గా CBSE కరికులంనే సేమ్ టు సేమ్ మనం ఫాలో అవ్వకపోయినా ఇంచుమించు NCERT సిలబస్ తోటి మనం కూడా లింకప్ అయ్యి ప్యారలల్గా అదే సిలబస్ మనం కంటిన్యూ చేయడం జరుగుతూ ఉన్నది అన్ని స్కూల్స్లోనూ. ఇప్పుడు స్టేట్ సిలబస్ అన్నా CBSE సిలబస్ అన్నా పెద్ద తేడా లేదు, 90% ఒకటి. మీరు టెక్స్ట్ బుక్స్ కనుక తీసుకుంటే CBSE సిలబస్ టెక్స్ట్ బుక్స్ తీసుకున్నా, ఇటు స్టేట్ సిలబస్ టెక్స్ట్ బుక్స్ హై స్కూల్కి సంబంధించి ప్రైమరీ ఎడ్యుకేషన్ ఏమిటంటే గవర్నమెంట్ ఒక అవకాశం ఇస్తుంది అందరికీ. ప్రైవేట్ స్కూల్స్ అప్ టు 5th క్లాస్ వాళ్ళకి నచ్చిన కరికులం పెట్టుకోవచ్చు, రకరకాల పొజిషన్స్ పెడుతూ ఉంటారు. 6th to 10th క్లాస్ వచ్చేసరికి ఈదర్ స్టేట్ బోర్డ్ ఆర్ CBSE. ఇందులో ఎవరు గైడ్లైన్స్ ఫాలో అవ్వాలి అందరం అంటే NCERT గైడ్లైన్స్, నేషనల్ సెంట్రల్ గవర్నమెంట్ స్కూల్స్లో NCERT సిలబస్ ఫాలో అవుతాం. మనం ఏం ఫాలో అవుతాం, SCERT మనం ఫాలో అవుతాం. అయితే NCERT, SCERT దాదాపు ఇప్పుడు ఒకటే పేపర్లో పెడుతున్నాయి. ఇది మన తల్లిదండ్రులకు అవగాహన కలగాల్సిన అవసరం. అంటే నథింగ్ బట్ CBSE, SSC అన్నా కూడా ఇవాళ స్టేట్ బోర్డు అన్నా కూడా CBSE కిందనే ఉన్నాయి. కాబట్టి దాంట్లో గందరగోళం ఏమో వస్తుంది. వాట్ అబౌట్ ICSE? మరి ఇదేంటి సార్ ICSE? ఇది మనకి ఇండియన్ సర్టిఫికేట్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్. మనకి భారతదేశంలో మన ఇండియన్ గవర్నమెంట్ సర్టిఫికేట్ ఉంది. అంటే ఒకటేమో గవర్నమెంట్ తరఫున రన్ అయ్యేటటువంటిది CBSE బోర్డు అయితే, గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ గుర్తింపు పొంది నడపబడుతున్నటువంటిది ICSE. ఇది ఇండియన్ సర్టిఫికేట్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్. మరి దీంట్లో చేస్తే లాభం ఏంటి? CBSEకి ICSEకి చిన్న డిఫరెన్స్, ఒక డిఫరెన్స్ ఉంది. అంటే అప్రోచ్ డిఫరెన్స్.
ఇదేమో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో సిబిఎస్ఈ అప్రోచ్ వెళ్తుంది, ఐసిఎస్ఈకి వచ్చేసరికి ఏమో యాక్టివిటీ బేస్డ్ అప్రోచ్లో ఇది వెళ్తుంది. ఇందులో మెయిన్గా లాంగ్వేజ్ స్కిల్స్కి ఇంపార్టెన్స్ ఇస్తుంది ఐసిఎస్ఈ. ఈరోజు చూడండి, చాలామంది పిల్లలు అందరికీ ఒక మోజు, పక్కింటి వాళ్ళు ఏం చేస్తే మనం అదే చేయాలి. ఇంకా వేరే చోట ఏదైనా ఒక బాబు ఇంజనీరింగ్ చదివి వాడికి 10 లక్షలు జీతం వస్తుందని కానీ మనకు కూడా 10 లక్షలు వచ్చేస్తుందేమో జీతం, మన బిడ్డలు కూడా ఇంజనీరింగే చదువుతారు. ఇలా అందరూ ఇంజనీరింగ్ అని ఈరోజు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ జనరల్ డిగ్రీ చదివిన పిల్లలతో సమానమైపోయారు. అవునా కాదా? మీ చుట్టుపక్కలే ఎంతోమంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఖాళీగా తిరుగుతున్నారు, జాబ్స్ రాక. ఎందుకని అని మనం క్వశ్చన్ వేసుకోవాలి. కారణాలు ఏంటి అంటే స్టాండర్డ్స్ లేవు, స్కిల్స్ లేవు. అక్కడ ఎవరు పడితే వాళ్ళు ఇంజనీరింగ్ కాలేజీని ముచ్చటగా పెట్టడం వల్ల స్కిల్స్ లేకుండా ఆ కాలేజీకి తగ్గ స్టాఫ్ దొరక్క అలా పిల్లలు ఏదో నామకా వస్తే డిగ్రీలు అయిపోతున్నాయి. అక్కడ ఉద్యోగాలు తీసుకునే కంపెనీలకేమో వీళ్ళ దగ్గర కావాల్సిన నాలెడ్జ్ లేక వెనకబడిపోయే పరిస్థితి వాళ్ళు ఉంది. మరి మన బిడ్డల్ని ఓన్లీ ఇంజనీరింగ్ సైడే పంపిస్తే వాళ్ళ భవిష్యత్తు ఏంటండి? ఏం చేయాలి పిల్లలు? ఎందుకు పనికి రాకుండా పోతారు? మనమా ఇంకొక ఉద్యోగం నేర్పం పడతాం, చదివిస్తున్నాం కదా అని ఇంట్లో కనీసం యువతల చెమ్ము తీసి అవతల పెట్టాం. ఆడపిల్లలు అనుకున్నామా, నువ్వు చిమ్మది లేదా, నువ్వు ఇంజనీరింగ్ స్టూడెంట్, మ్యూజియం లేదు అనే పరిస్థితి. డాడీ పాపం కష్టపడి పొలం పని చేస్తుంటే వీడు వెళ్ళి కనీసం నాన్నగారు సహాయపడాలంటే పక్కింటి వాళ్ళందరూ సరే నువ్వు ఇంజనీరింగ్ చదివేవాడు పొలం పని చేయకపోయింది అని అంటారేమోనని ఈ తల్లిదండ్రులు ఫీల్ అయిపోయిందే నువ్వు వదిలేను అన్న అని చెప్పే పరిస్థితి. అమెరికా ఇలాంటి పరిస్థితుల్లో బిడ్డ భవిష్యత్తు చక్కగా తండ్రి కష్టపడుతున్నాడు, అమ్మ ఇంట్లో పనిచేస్తుంది, అమ్మతో పాటు ఇంట్లో ఎన్నో స్కిల్స్ నేర్చుకోవచ్చు ఒక ఆడపిల్ల. అవి కూడా అవసరమే కదా. వాటిని ఏమన్నా మనము అవాయిడ్ చేయగలమా? చేయలేం కదా. అలానే మగ పిల్లలు కూడా కొన్ని కష్టపడే తత్వం అనేది రాకపోతే వాళ్ళలో కూడా మనం ఆ స్కిల్స్ నేర్పించకపోతే పరిస్థితి ఏంటి? రేపు మీకు 1 ఎకరమో 2 ఎకరాలో 10 ఎకరాలో మీకు ఒక పొలం ఉందండి, సొంత పొలం లేదండి, కౌలుకి వేసుకుంటున్నారు, మీ జీవనాధారం వ్యవసాయమే. దాంట్లో మీ ఇంటి భాగస్వామి కూడా మరి మీ గుడి కూడా పొలం కొన్నది ఏదో వస్తుంది, ఇవాళ 1000 రూపాయలు కూలి రేటు. నేను ఒక పనికి వస్తే ఏదో ఆ కరువు మొక్కలైనా ఒక 1000 రూపాయలు కలిసి వస్తుందని పాపం ఆ మాత్రం దాన్ని కూడా వచ్చి పని చేసే పరిస్థితి వాళ్ళు ఉన్నారు. లేకపోతే ఇద్దరు కలిసి పని చేసుకోకపోతే జీవితం మనుగడ సాగే పరిస్థితి. ఇలాంటి సిచ్యువేషన్లో వీళ్ళని ఇంట్లో చక్కగా మేపి మనం ఇంట్లో కూర్చోబెడుతున్నాం కానీ పొలం తీసుకెళ్ళి మనం చేసే కష్టాన్ని చూపించట్లేదు. అందులో ఉన్నటువంటి ఆనందాన్ని, అందులో ఉన్నటువంటి గర్వాన్ని వాడికి ఇవ్వట్లేదు. అదేంటో సుఖకరం కావాలి వ్యవసాయం అంటే. వీడు చదువుకుని ఎదుగుతుంది దేంతోనండి? ఆ డబ్బులతో కదా, ఆ వ్యవసాయం మీద వచ్చేటటువంటి డబ్బులతో కదా వీడు చదువుకుని ఏమిటి? మనతో పాటు వచ్చి మన బిడ్డ కలిసి పని చేస్తే వాడు చేయగలిగిందండి. ఖాళీ ఉన్న టైంలో చదువు చేయకుండా వచ్చి పని చేస్తే తప్పేంటి అని ప్రశ్నించుకుంటున్నామా? ప్రశ్నించుకోవట్లేదు. సో ఇలా కూర్చోబెట్టుకుని ఏ పని నేర్పకుండా రేపు వాడి మనకు అందరికీ తెలుసు వాడి స్టాండర్డ్స్ ఏమిటో, వాడు ఎలాంటి కాలేజీలో చదువుతున్నాడో, జాబ్స్ వస్తాయో, మనకి ఎన్ని సమస్యలు ఉన్నాయో, రేపు ఫీజు కట్టాలి, ఆ తర్వాత పంటలు సరిగ్గా పండట్లేదు, మనకి మద్దతు ధర రావట్లేదు, మనకి ఎన్ని సమస్యలు ఉన్నాయో వాడి మైండ్లో కూడా అన్ని సమస్యలు తిరుగుతూనే ఉంటాయి. బిడ్డ కూడా వాడికున్న సమస్యలు ఏమిటి? నాకు మార్కులు రాకపోతే కాలేజీలో ఏమంటారు, ఈ మార్కులతో నాకు క్యాంపస్ సెలక్షన్ వస్తుందో లేదో, నా ఫ్రెండ్కి సెలక్షన్ వచ్చింది నేనే మొక్క పెట్టుకుని నేను అందరిలో తిరగాలో, ఈ టైప్లో వాళ్ళకునే సమస్యలు వాళ్ళకి ఉంటాయి. అలా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ ఇంట్లో కూర్చోబెట్టుకుని ఏమి పని పాట లేకుండా తిట్టడం బెటరా? వాడికి కూడా స్కిల్స్ నేర్పించుకుని జాబ్ వస్తే జాబ్ వెళ్తాడు, లేకపోతే ఏ పని అయితే వచ్చో ఇంకొక 10 ఎకరాలు మీకు తోడుగా కౌలుకు తీసుకుని తనవాడు మీకు సహాయం చేస్తాడు జాబ్ వచ్చేదాకా. ఈ టైప్ ఆలోచన లేదు. ఓకే, ఇంజనీరింగ్ సైడ్ సెలక్షన్ లేదు, మనం ఒకే మార్గంలో వెళ్తున్నాం. ఆల్టర్నేటివ్ ఏంటి? మన ఇంటి ఇంజనీరింగ్ చదివాడు, నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఒకవేళ కరెక్ట్ క్యాంపస్ సెలక్షన్ రాకపోతే, దానికి సూటబుల్ జాబ్ రాకపోతే, ఆల్టర్నేటివ్ చాలా జాబ్స్ ఉన్నాయి. కానీ ఆ వేలో మనం థింక్ చేయట్లేదు, పేరెంట్స్ థింక్ చేయట్లేదు, మన యొక్క సొసైటీ కూడా యాక్సెప్టెన్స్ లేదు. అంటే ఏంటి? ఈ చదువుకి ఏ ఉద్యోగం చేయాలి, ఏ ఉద్యోగం చేయకూడదు అన్నట్టు. చాలా ఉద్యోగాలు ఉన్నాయండి తెలుసుకుంటే. అలా ఇంజనీరింగ్ సైడే కాకుండా ఇతరత్ర ఉద్యోగాలు చేసుకోవడానికి తగ్గ స్ట్రెంత్ ఇవ్వగలిగిన శక్తి ఉన్నటువంటి కరికులం అంటే మన ఇండియాలో ఐసిఎస్ఈ.
ఇది అర్థం చేసుకోవాలి. ఈ బిడ్డల్ని సివిల్ సర్వెంట్స్గా, అంటే సివిల్ సర్వీస్ ఐఏఎస్, ఐపీఎస్, గ్రూప్ 1 ఆఫీసర్లు చేయాలనుకుంటారు. చాలామంది కోరికలు ఉన్నాయి కదా, పిల్లలకు కూడా ఉంటాయి ఇలాంటి యాస్పిరేషన్స్, స్టూడెంట్స్లో కూడా ఉంటాయి ఇలాంటి యాస్పిరేషన్స్. నేను డాక్టర్ అవ్వాలనుకుంటారు, నేను ఐఏఎస్ అవ్వాలనుకుంటారు, ఐపీఎస్ అవ్వాలనుకుంటారు, లేదంటే సొసైటీకి మంచి వైట్ కాలర్ జాబ్ చేసి సర్వీస్ చేయాలనుకుంటారు, లేదంటే మంచి టీచర్ అవ్వాలనుకుంటారు, లేదంటే మంచి జర్నలిస్ట్ అవ్వాలనుకుంటారు, లేదంటే మంచి అడ్వకేట్ అవ్వాలనుకోవచ్చు. ఇలా ఎన్నో ఉన్నాయి. జ్యుడిషియల్ సైడ్ వాళ్ళ ఆడపిల్లలకు చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. లా చేస్తే జడ్జెస్గా వెళ్ళడానికి ఎన్నో ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఈ వేలో కనుక మీరు వెళ్ళాలనుకుంటే ఐసిఎస్సి ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ ఫర్ యువర్ చిల్డ్రన్, ద బెస్ట్ ఆప్షన్ ఫర్ యువర్ చిల్డ్రన్. అది మనం తెలుసుకోవాలి, అది తెలుసుకోవాలి ముందు తల్లిదండ్రులు. ఈ చదువు చదివితే నా బిడ్డకి భవిష్యత్తు ఎలా ఉంటుందనేటటువంటి అవగాహన మనం చదివించేటటువంటి తల్లిదండ్రులుగా మనకు ఉండాలి. లేకపోవడం తప్పు కాదు, కానీ తెలుసుకోవాలనే ప్రయత్నం చేయకపోవడం తప్పు. తెలుసుకునే అవకాశం వచ్చినప్పుడులా వినియోగించుకోవడం ఇంకా తప్పు. ఇది మనకు కావాల్సిన కష్టం. అయితే మనమందరము ఇక్కడ 2 మీడియం స్కూల్స్ జరుగుతున్నాయి. ఒకటి తెలుగు మీడియం, రెండోది ఇంగ్లీష్ మీడియం. ఇక్కడ ఏ మీడియం ఉందని మీరు అందరూ పంపిస్తున్నారు మీ బిడ్డల దగ్గరికి? ఇంగ్లీష్ మీడియం ఉందనే కదా పంపిస్తున్నారు. ఐసిఎస్సి కరికులం ఇంగ్లీష్ మీడియానికి అట్మోస్ట్ ప్రయారిటీ ఇచ్చి ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్కిల్స్ డెవలప్ అవ్వడానికి కృషి చేసేటటువంటి ఏకైక కరికులం ఏదైనా ఉంది అంటే దట్ ఈస్ ఐసిఎస్సి. పిల్లలకి అది అవగాహన కలిగి ఆ వేలో కష్టపడినట్లయితే కరికులం సపోర్ట్ అనేది చాలా మంచిగా ఉంటుంది. వాళ్ళు ఆ స్కిల్స్ డెవలప్ చేసుకోవడానికి ఇంజనీర్ అవ్వచ్చు, డాక్టర్ అవ్వచ్చు, ఏ కోర్సు తీసుకున్నా ఆఖరికి మళ్ళీ ఏం నేర్చుకోమని చెప్తున్నారు? కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేసుకో, కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేసుకో. వాట్ ఈస్ కమ్యూనికేషన్? ఇంగ్లీష్ మాట్లాడడం అంటే కమ్యూనికేషన్ స్కిల్ కాదు కదా. నీకున్నటువంటి నాలెడ్జ్, నువ్వు చెప్పాలనుకున్నటువంటి విషయాన్ని అవతల వ్యక్తులకి అది నీ యొక్క ధ్యేయం నెరవేరే విధంగా పర్ఫెక్ట్గా కమ్యూనికేట్ చేయగలగటమే కమ్యూనికేషన్ స్కిల్. దాంట్లో అవతల వ్యక్తిని నొప్పించకుండా, నువ్వు నొచ్చుకోకుండా, నీ సెల్ఫ్ రెస్పెక్ట్ కాపాడుకుంటూ, అవతల వాళ్ళ డిగ్నిటీని కాపాడుతూ, నీ పొజిషన్లో నువ్వు చేయాల్సిన పనిని సక్సెస్ఫుల్గా చేయగలగటమే కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్పేటటువంటి గొప్ప గుణం. అవి తెలుసుకోవాలి. ఇలా ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ అవ్వచ్చు, డ్రాపింగ్ స్కిల్స్ అవ్వచ్చు. ఈరోజు చూడండి, పిల్లలకి ఈ యొక్క ఆబ్జెక్టివ్ టైప్ నాలెడ్జ్ మాత్రమే పెరిగిపోయింది. ఎస్ ఆర్ నో, లేదంటే 1 2 3 4 ABCD లాటరీ. 1 కాకపోతే 2, 2 కాకపోతే 3, 3 కాకపోతే 4, ఏదో ఒక ఆప్షన్ లాటరీ పెట్టడమే. ఈ ఆబ్జెక్టివ్ టైప్ ఎప్పుడైతే ఆన్సర్ స్క్రిప్ట్ అనేది వచ్చిందో, అంటే చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అదే పరిస్థితి, OMR షీట్స్ చేయడమే కదా. సో అలాంటిది వచ్చినప్పుడు ఏమైంది, నీ యొక్క మెదడుకి పదులు పెట్టేటటువంటి అవకాశం సన్నగిలుతూ వస్తుంది. అది కొంతమేరకు అవసరం. కానీ దీనికి అలవాటు పడిపోయినటువంటి ఈ విద్యార్థి ఒక రోజున ఏదైనా తన ఒక మంచి గోల్ పెట్టుకుని ఒక సివిల్ సర్వెంట్ అవ్వాలన్నా, గ్రూప్ 1 ఆఫీసర్ అవ్వాలన్నా, లేదంటే ఒక జడ్జి అవ్వాలన్నా, తను మళ్ళీ అక్కడ ఏం రాయాలండి? డిస్క్రిప్టివ్లోనే రాయాలి, ఆన్సర్స్ రాయాలి పిల్లవాడు. అలా మన చిన్నప్పుడు రాసేవాడు, ఇప్పుడు రాసే పరిస్థితి ఉన్నారు. కానీ ఉంది, ఎక్కడుంది? మెయిన్ ఎగ్జామ్స్లోనే ఉంది. మరి మెయిన్ ఎగ్జామ్స్లో ఉన్నప్పుడు దానికి తగ్గ ప్రయారిటీ ఇచ్చి పిల్లలకి ఆ యొక్క డిస్క్రిప్టివ్ స్కిల్స్ని డెవలప్ చేసేటటువంటి కెపాసిటీ ఉంది కూడా ఐసిఎస్సిలోనే. అది గమనించాలి. సో ఇన్ని అవకాశం. ఇంకొకటి కాంప్రహెన్సివ్ స్కిల్స్లో మీకు ఇంగ్లీష్ సబ్జెక్టు ఎవరైనా చెప్పేవాళ్ళు ఉంటే అర్థమవుతుంది. కాంప్రహెన్షన్ మీరు చదువుకున్నప్పుడు మీరు ఇంగ్లీష్లో ఎక్కడ కూడా ప్యాసేజ్ క్వశ్చన్స్ కొన్ని ఇచ్చేవారు. అందులో అన్సీన్ ప్యాసేజెస్ కూడా ఉండేది, టెక్స్ట్ బుక్ రిలేటెడ్ కాకుండా కొన్ని ప్యాసేజ్. అందులో కొన్ని కాంప్రహెన్సివ్ క్వశ్చన్స్ ఇస్తారు మీ మెదడుకి మేత పెట్టేటట్టు. అలాంటి కాంప్రహెన్సివ్ స్కిల్స్ కూడా డెవలప్ చేసేటటువంటి గొప్ప గుణం ఐసిఎస్సి. కాబట్టి ఐసిఎస్సి అనేది చదివించుకోవాలనేటటువంటి ఆశ
సిటీస్లో చాలామంది తల్లిదండ్రులు ఉందండి ఈ రోజున. కానీ 2 కారణాల వల్ల అది చదివించుకోలేకపోతున్నారు. ఫస్ట్ రీజన్, అన్ని చోట్ల ఐసిఎస్సి కోర్సు ఉన్న స్కూల్స్ అందుబాటులో లేవు. ఫస్ట్ రీజన్. రెండో రీజన్, ఐసిఎస్సి సిలబస్ చదివించుకోవాలంటే ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ అయి ఉండాలి. మన అదృష్టం, మారుమూల ఉన్నటువంటి మన అవినిగడ్డ గ్రామానికి, దివిసేవలో ఉన్నటువంటి మన యొక్క ఈ అవినిగడ్డ గ్రామానికి ఐసిఎస్సి కరికులం వచ్చినందుకు సంతోషపడాలా వద్దా? రెండో రీజన్, అతి తక్కువ ఫీజులతో అందుబాటులోకి వచ్చింది కదా ఐసిఎస్సి కోర్సు. ఇంతకన్నా అదృష్టం ఏముంటుందో మీకు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మన ఆలోచన ధోరణి మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ఏంటి మన ఆలోచన ధోరణి? మార్కులు మాత్రమే చూసే ఆలోచన ధోరణి. ఇవాళ మార్కులు వాడి ఉద్యోగాన్ని కూడిపెట్టం. మార్కులు అనేది అవసరమే, కానీ మార్కులతో పాటు అవసరమైనవి ఇంకా ఎన్నో ఉన్నాయి, స్కిల్స్ నేర్చుకోవాల్సినవి. అలా ఆ మార్కులే కాకుండా స్కిల్స్ ఓరియంటెడ్గా, స్కిల్ బేస్డ్గా స్కిల్స్ నేర్పించేటటువంటి లక్ష్యం ఉన్న కోర్సు ఐసిఎస్సి, యాక్టివిటీ బేస్డ్ మెథడ్లో వెళ్తుంది ఐసిఎస్సి కోర్స్. ఇది అర్థం చేసుకుంటే దయచేసి తల్లిదండ్రులు కొంత టైం. ఎందుకు టైము? మొట్టమొదటిసారిగా మనకు వచ్చింది, మన ఏరియాలోకి వచ్చింది ఈ కోర్సు. అదృష్టవశాత్తు సెయింట్ ఆన్స్ పుణ్యమాని నాకు తెలిసి చుట్టుపక్కల ఏ స్కూల్లో కూడా ఐసిఎస్సి సిలబస్ లేదు. అయితే కొద్దిగా వెయిట్ చేయాలి. పిల్లలకి కొంత కన్ఫ్యూజన్ ఉంటుంది, సరే కొద్దో గొప్ప టీచర్స్కి కూడా కన్ఫ్యూజన్ ఉంటుంది, లేకుండా అయితే ఏముంటుంది, ఎందుకంటే వాళ్ళు కూడా ట్రాన్స్ఫర్మేషన్లో ఉంటారు కాబట్టి. అలాంటి సమయంలోనే ధైర్యంగా ఉండాలి, అధైర్యపడకూడదు. మీ మీద మీకు కాన్ఫిడెన్స్ ఉండాలి, మీ బిడ్డల మీద మీకు కాన్ఫిడెన్స్ ఉండాలి, మీరు చదివిస్తున్న స్కూల్ మీద మీకు కాన్ఫిడెన్స్ ఉండాలి. ఇవి కనుక ఉంటే సాధ్యం కానిదంటూ ఏదీ లేదు. ఈరోజు వద్ద రేపు వద్ద సాధ్యపడి తీరుతుంది. మీ బిడ్డలు ఐసిఎస్సిలో భవిష్యత్తుని నిర్మించుకుంటారని నేను ఈ వేదిక సాక్షిగా చెప్తున్నాను. కష్టపడి చదువుకుంటే మంచి భవిష్యత్తు ఉంటుంది మీ బిడ్డలకి, నో డౌట్ అబౌట్, మంచి భవిష్యత్తు ఉంటుంది. అయితే కష్టం లేదు. ఇప్పుడు వానచం ఎప్పుడు ఆ వర్షమే సీజన్ దాటిపోయింది, వర్షాభావం వల్ల వర్షాలు పడట్లా. ఓకే, ఏదో అదృష్టం కొద్ది కాలం వదిలేరనో పైనుంచి వరదలు వచ్చినాయని, ఏదో మళ్ళీ వరుణుడు కరుణించి కాస్త చినుకులు పడుతున్నప్పుడు అప్పుడు మనం బద్దకంటే వాళ్ళు ఏం వెళ్తాం పొలం కరి పడుకుంటాడు రైతు. ఏం చేస్తాడు? ఒక్క ఉదుటిని చినుకులు పడి వెళ్ళిపోయి నేల కలుపుకోవాలని పరిగెత్తుతామా లేదా? దానికి టైం చూస్తున్నామా మనం? అర్ధరాత్రి అపరాత్రి ఏం లేదు కదా. పవర్ కట్టిన రోజులు ఒకసారి గుర్తు తెచ్చుకుంటే తెల్లవారుజామున పవర్ సప్లై ఇస్తారు. 1 గంట 2 గంటలు అంటే పాములు గెలిచినా, ఇంకొక ఇబ్బంది ఉన్నా, కుక్కలు వెంట పడినా, ఏ బాధ ఉన్నా సరే పరిగెత్తుకుంటూ పొలం వెళ్ళి పాపం మోటార్లు పెట్టుకున్న రైతులు ఎంతో మంది ఉన్నారు కాబట్టి వాళ్ళు హ్యాపీగా భోజనం చేసి ఇట్లా ఉంటాం అందరం కూడా. ఆ రైతులు కష్టపడబట్టి వాళ్ళ ప్రాణాలకు తెగించి వ్యవసాయం చేయబట్టి, అదే కనుక వాళ్ళు చేయకపోతే రైతు అనేవాళ్ళు వాళ్ళు పడే కష్టాలను, మీ బిడ్డలు పడే కష్టాలు ఎంతో, మీ పడే కష్టాలు ఎంతండి? రైతు కన్నా ఎక్కువ కష్టపడుతున్నాం మనం, ఒక సైనికుడి కన్నా ఎక్కువ కష్టపడుతున్నాం మనం. ఈ ఇద్దరితో కంపారిజన్ చేసుకుంటే మన బిడ్డల్ని సుఖపెట్టి కష్టపడే వైపు నడపకుండా మనమే పాడు చేస్తున్నాము అనడంలో నేను ఎలాంటి సందేహం లేదు. మనమే పాడు చేస్తున్నాం మన బిడ్డలు సెన్సిటివ్గా పెంచి. అందుకని కష్టపడాలి. ఈ సిలబస్ వచ్చినప్పుడు నీకు దీనివల్ల ఒక మంచి భవిష్యత్తు ఉన్నప్పుడు కష్టపడాలి వద్దా? నీకు ఒక ఐఏఎస్ అవ్వాలనుకున్నావు, లేదు నేనేదో కింద స్థాయిలో ఒక ఎస్జిటి టీచర్ అయితే చాలనుకున్నావు, అంతకన్నా ఏం అక్కర్లేదు, నాకు 10th క్లాస్ మార్క్స్ వస్తే ఏదన్నా చిన్న గ్రామంలో ఒక పోస్ట్ ఆఫీస్లో పోస్ట్ మ్యాన్ ఉద్యోగం ఇచ్చినా పర్లేదు, ఇంటింటికి తపాలా ఇచ్చుకుంటే పర్లేదు అని మీరు ఉద్యోగం కోరుకున్నాం. దీనికి కష్టపడేది దానికి కష్టపడేది తేడా ఉందా లేదా? అంటే మన ఆశయం ఉన్నతంగా ఉన్నప్పుడు మన కష్టం కూడా అంతే స్థాయిలో ఉండాలి. మన ఆశయం చిన్నదైనప్పుడు, మన కోరిక చిన్నదైనప్పుడు తప్పులేదు, కొద్దిగా కష్టపడితే అది తెలియాలి కదా. సో ఈ కోర్సు వల్ల ఒక మంచి భవిష్యత్తు ఉంటుందన్నప్పుడు మీ బిడ్డలు మీరు ప్రోత్సహించండి. కష్టపడకుండా ఏది సాధ్యం కాదు కదా. అందుకనే మీకు ఒక విషయం తెలియాలి, ఎస్ఎస్సి కన్నా సిబిఎస్సి కన్నా ఐసిఎస్సిలో కొద్దిగా కష్టం ఎక్కువ ఉంటుంది. బోర్డ్ ఎగ్జామ్స్ కొద్దిగా టఫ్గా ఉంటాయి మిగతా ఎగ్జామ్స్ కన్నా. ఐసిఎస్సి అంటే సిబిఎస్సి కన్నా ఎస్ఎస్సి కన్నా కొద్దిగా టఫ్గా ఉంటాయి కాబట్టి కష్టపడాలి. ఐసిఎస్సిలో ఇంకొక గొప్ప గుణం కూడా, ఇప్పుడు మీకు వయసు ఉన్నప్పుడు కష్టపడ్డారనుకోండి, వయసు ఉడిగినాక ఏం చేస్తాం? ఈ
సంపాదించుకున్న దాంతో సుఖపడతాం. అవునా కాదా? సిబిఎస్ఈ మిగతా ఎస్ఎస్సి ఎలా ఉంటుందంటే పబ్లిక్ వాళ్ళు బోర్డ్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడానికి సులువుగా ఉంటుంది. బోర్డ్ ఎగ్జామ్స్ ఒక 2-3 నెలలు కష్టపడితే దాటిపోతాం, హ్యాపీ. కానీ మన ఆశయం కోసం మళ్ళీ ఇంకొక కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కష్టపడతాం కదా, ఒక గ్రూప్ 1కో సివిల్కో దేనికో దానికి. అప్పుడు చాలా కష్టపడాలి. అంటే నువ్వు కష్టపడే వయసులోనేమో సుఖపడుతున్నావు, కష్టం కొద్దిగా తప్పే, అంటే నీ వయసు సహకరించిన రోజునేమో నువ్వు ఇంకెక్కువ కష్టపడాల్సిన స్థితి, అంటే నీ బ్రెయిన్. కానీ ఐసీఎస్లో ఉన్న గుణం ఏంటో తెలుసా మీకు? కష్టపడి చిన్నప్పటి నుంచే కష్టపడే తత్వాన్ని అలవాటు చేస్తుంది ఐసీఎస్. నీ కరికులం ఎలా ఉంటుంది? నువ్వు ఎప్పుడైతే ఇప్పుడు కష్టపడ్డావో ఈ బోర్డ్ ఎగ్జామ్స్లో, ఈ కష్టం వల్ల రేపు రాయబోయే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ నీకు చాలా హ్యాపీగా ఉంటాయి, చాలా ఈజీగా ఉంటాయి. ఇప్పుడు పడిన కష్టం అప్పుడు పడక్కర్లేదు. ఎవరైతే సివిల్ సర్వెంట్గా కాంపిటేటివ్గా మీతో పాటు ఒక సిబిఎస్ఈనో ఎస్ఎస్సీనో బోర్డులో చదువుకున్న పిల్లవాడు వచ్చి సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్కి అటెండ్ అవుతాడో, అట్ ద సేమ్ టైం ఒక ఐసీఎస్సీ విద్యార్థి అక్కడ అటెండ్ అవుతాడో, వీళ్ళిద్దరు పడే కష్టంలో ఇతను పడే కష్టం చాలా తక్కువ ఐసీఎస్సీ సిలబస్తో వచ్చిన విద్యార్థి. ఇది అర్థం చేసుకోవాలి పేరెంట్స్, ఇది అర్థం చేసుకోవాలి. ఇలా కనుక మనం ఆలోచించితే ఇది కష్టపడే వస్తే ఇంకేమైనా పని ఉందా? ఈ పిల్లలకి ఏమన్నా వేరే పని ఉందా? ఏజ్లో మీరు ఇంట్లో పని కూడా చెప్పట్లేదు కదా, వాళ్ళు ఏదో సంపాదించి మనకేమి ఇవ్వాల్సిన అవసరం లేదు కదా. పిల్లల బాధ్యత ఏమిటి? మీరు రెడీ చేస్తున్నారు, అన్ని వనరులు ఇస్తున్నారు, వాడికి ఏమి లోడ్ చేయట్లేదు, చక్కగా వచ్చి చదువుకోవడమే కదా, కష్టపడి చదువుకోవడమే కదా. ఈ పని కూడా వాడు చేయలేనప్పుడు మన యొక్క పెంపకం ఏమిటి అర్థం చేసుకోవాలి. మనకి మనం ప్రశ్నించుకోవాలి, మనం ఎలా పెంచుతున్నాం పిల్లల్ని అనేది అర్థం చేసుకోవాలి. ఇది ఒకటి మన సైడ్ అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు అసలు విషయంలో వద్దాం. ఇది ఐసీఎస్సికి సంబంధించి మీకు ఒక అవగాహన కల్పించడం కోసం నేను చెప్పిన ఉపోద్ఘాతం అనుకోండి. అయితే ఇక్కడ ఒక్క విషయం మీకు ఏంటంటే, ఈరోజు మనం చెప్పుకునే ఈ విషయాలన్నీ కూడా మీలో ఒక మంచి అవగాహన కల్పించడం కోసం ఇచ్చినటువంటి టాపిక్స్. కాబట్టి ఆ వేలో మాట్లాడుతున్నప్పుడు మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి, మిమ్మల్ని నవ్వించడానికి, మీ చేత చప్పట్లు కొట్టించడానికి చేసే ప్రసంగం కాదు ఇది. ఇది కంప్లీట్ మీకు ఒక నాలెడ్జ్ ఓరియంటెడ్ టాపిక్స్. కాబట్టి మీకు ఆ సబ్జెక్ట్స్ మీద ఒక అవగాహన కలుగుతుంది. ఆ సమయంలో కొద్దిగా ఎక్కడైనా చిన్న బోర్ కొడితే కాసేపు టాపిక్ ఆపుతారు, కానీ దయచేసి అన్నిదా భావించండి. ఎందుకంటే అది ఆ సీరియస్ పోగానే ఉంటుంది ఆ టాపిక్స్ మనం చెప్పాలనుకుంటున్నాం. ఇది మధ్య మధ్యలో జోకులు వేసే పరిస్థితి కూడా ఉండదు ఇందులో. ఇది నాకు ఒక అగ్ని పరీక్ష. ఇది వాళ్ళు మేడం గారు వాళ్ళు ఇచ్చింది ఒక ఈ టాపిక్స్ అనేది ఒక అగ్ని పరీక్ష అనమాట. జనరల్గా అందులో ఏదైనా ఒక టాపిక్ అనుకోండి, మధ్యలో కాస్త జోక్స్ చేస్తాం, ఇంకొకటి మిగతా చేస్తాం. కానీ ఇన్ని టాపిక్స్ మనం కవర్ చేయాలంటే టైం పర్మిట్ చేయాలి. ఆఫ్ కోర్స్ ఈ ప్రైసెస్ గురించి ఇంట్రడక్షన్ చెప్పడానికి మనకి దాదాపు 20 minutes అయిపోయి ఉంటుంది. చూడండి, అండర్స్టాండింగ్ యువర్ చైల్డ్ ఇన్ టుడేస్ వరల్డ్. చాలా మంది కంప్లైంట్ అయితే చెప్పండి వాళ్ళ పేరెంట్స్, మీ పిల్లల గురించి ఒకసారి చెప్పండి. ఏం చెప్తారు మీరు? ఏదైనా ఏ తల్లిదండ్రులను కనిపించిన గురించి చేస్తారు అలా. ఇప్పుడు మనకి ఉమ్మెత్త పూలు ఆకులు ఉంటాయి చూడు, ఇలానగానే ముడుచుకుంటాయి, మనకి ఆడుతూ ఉంటాయి కదా వాటిలోకి. అలా కదిలిస్తే చాలు, మా మాట వింటలేదండి మా అమ్మాయి మా మాట వింటలేదండి, పొద్దున్నే లేవట్లేదండి, టైంకి తినడం లేదండి, చెప్పిన మాట వినడం లేదండి, చదివి చావడం లేదండి. ఇదే మాట ఏ తల్లిదండ్రులు, వాడు డబ్బున్నవాడైనా డబ్బు లేని వాడైనా వాడైనా ఎవరైనా ఏ వృత్తి వాడైనా సరే, ఈ క్యారెక్టర్ కొడుకైనా కూతురైనా ఇదే. ఎందుకు? మళ్ళీ ఇంకో ప్రశ్న, మనం ఏం చేస్తాం? ఎవరైనా కదిలిస్తే అందరి ముందు వచ్చిన వాళ్ళందరికీ ఏం చెప్తాం? మా చిన్నప్పుడు ఇలా ఉండేవాళ్ళం కాదండి, మేము అసలు ఇలా లేవండి, చాలా డిసిప్లిన్ ఉండేవాళ్ళం అండి, వీళ్ళేమో అసలు మా మాట వించవట్లేదండి, మేము ఎదురు చెప్పేవాళ్ళం కాదండి. ఇది కూడా మాట్లాడతాం. ఎస్, మన ఆవేదన అర్థం చేసుకోగలిగినటువంటి ఆవేదన కరెక్ట్. కానీ మనం వాళ్ళని కూడా అర్థం చేసుకోవాలి కదా, మన బిడ్డలు కూడా అర్థం చేసుకోవాలి. మరి వాళ్ళని అర్థం చేసుకునే క్రమంలో మన యొక్క నాలెడ్జ్ ఏంటి, మన అంచనా ఏంటి మన బిడ్డ మీద అంటే మనందరికీ తెలుసు. మన ముత్తాత ఉన్నట్టు మన తాత లేదు, మన తాత ఉన్నట్టు మన నాన్న లేదు, మన నాన్న ఉన్నట్టు మనం లేదు, మనం ఉన్నట్టు మన పిల్లలు ఉండరు, మన పిల్లలు ఉన్నట్టు వాళ్ళ పిల్లలు ఉండరు. ఇది సహజమైనది. ఈ మార్పు అనేది సహజమని మనం అర్థం చేసుకోవాలి ఫస్ట్. రెండోది, ఈ మార్పు దీనినే జనరేషన్ అంటాం. జనరేషన్ గ్యాప్, తరం. ఒక దాదాపు ఒక తరం అంటే ఒక జనరేషన్ అంటే ఒక 15 years నుంచి 20 years స్పాన్లో ఉంది.
పుట్టి అక్కడ జీవించినటువంటి వ్యక్తులు మనం ఒక తరం కింద తీసుకుంటాం. అంటే ఆ కాలంలో పుట్టి జీవించినటువంటి వ్యక్తుల యొక్క విద్యా విధానం ఎలా ఉంది, వాళ్ళ యొక్క పరిసరాల ప్రభావం ఎలా ఉంది, వాళ్ళకి టెక్నాలజీ ఎంతవరకు అందుబాటులో ఉంది, వాళ్ళ వినోదానికి ఏమి సహకరించినాయి, వాళ్ళ యొక్క స్కూల్ స్టాండర్డ్స్ ఎలా ఉన్నాయి, కుటుంబ విలువలు ఎలా ఉన్నాయి, సమాజం యొక్క మద్దతు ఎలా ఉంది, ఆ జనరేషన్ ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకోవాలి మనం. అలా తీసుకుంటే మనకి దాదాపు 7th జనరేషన్ నడుస్తూ ఉంది. ఇలా 7 జనరేషన్స్ ఉన్నాయి మనకి. 7 జనరేషన్స్ గురించి కనుక మీకు కనుక అవగాహన కలిగితే డెఫినెట్గా మీకు మీ పిల్లల గురించి తప్పుడు ఆలోచన అనేది రావు. అంటే నేను అనేది తప్పుగా అర్థం చేసుకుని, తప్పుడు ఆలోచన అంటే పొరపాటు అర్థం చేసుకునే పరిస్థితి రాదు, సదవగాహన చేసుకునే పరిస్థితి వస్తుంది. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిందంటే మన బిడ్డలకే కదండి స్కిల్స్ ఉండాల్సింది. మ్యారేజ్ చేసుకున్న వెంటనే మనం తెలుసుకోవాల్సింది మనకు కూడా స్కిల్స్ ఉండాలి. ఎలా పెంచాలి బిడ్డల్ని, ఆ స్కిల్స్ ఉండాలి. పేరెంటింగ్ ఈజ్ ద వన్ స్కిల్. నేను అన్నది ఈ వేదిక మీద నేనేదో మిమ్మల్ని నవ్వించడానికో ఎగతాళికి అనడం లేదండి. ఏదో ఒక రోజున పిల్లల్ని ఎలా పెంచాలి అని తల్లిదండ్రులకి ఇప్పుడు కనుక స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇన్స్టిట్యూట్ ఎలా అయితే కోచింగ్ సెంటర్లు వస్తున్నాయో, తల్లిదండ్రులకి బిడ్డలు ఎలా పెంచాలో నేర్పే కోచింగ్ సెంటర్స్ రాకపోతే నన్ను అడగండి, త్వరలోనే డెఫినెట్గా వస్తాయి. ఆ కోచింగ్ తీసుకున్న తర్వాతనే మ్యారేజ్ చేసుకుంటారు, అందులో కూడా అనుమానం ఏమి. ఎందుకంటే పిల్లల్ని పెంచడం రావట్లేదు ఇవాళ చాలామంది. ఇవాళ కొత్త దంపతులను చూసుకోండి, మీరు కూడా గమనించండి, అబ్జర్వ్ చేయండి. పుట్టిన బిడ్డను ఎత్తుకోవడం కూడా తెలియక చేస్తారు, నడుచుకోవడం కూడా అక్కడ నేర్పాల్సిన సిచ్యువేషన్. కానీ ఒకప్పుడు ఇంట్లోనే బిడ్డల్ని ఎత్తుకునే ట్రైనింగ్ ఆల్రెడీ అయిపోయి ఉంటుంది. ఎందుకంటే ఎవరో ఉమ్మడి కుటుంబాల్లో పిల్లలు ఎప్పుడు ఎవరో ఒకరు జనరేషన్స్ ఉంటుంటాయి కాబట్టి ఆల్రెడీ అలవాటు పడిపోయి ఉంటారు. కానీ వాళ్ళ పరిస్థితి ఉందా? లేదు. మేము చూస్తూ ఉంటాం, రోడ్డు మీద వెళ్తూ ఉంటారు, బిడ్డల పట్ల ఎలా జాగ్రత్త తీసుకోవాలో కూడా తెలియదు. రోడ్డు మీద నడుస్తూ వీళ్ళేమో కరెక్ట్గా సైడ్ రోడ్డు పక్కన ఉంటారు, పిల్లవాడేమో లారీలు బస్సులు తిరిగే రోడ్డు పైన నడిపిస్తుంటారు. ఈ చేతిలో వీడు ఉంటాడు. ఏ లారీలో వస్తుందో ఇంత ముందు బిడ్డకే కదా. ఈ చిన్న అవగాహన కూడా పేరెంట్ ఉంది. రెండోది, పిల్లల్ని ఎక్కించుకుంటారు. ముందు పిల్లాన్ని ఎక్కించుకుంటారు, లేదా వెనక పిల్లాన్ని ఎక్కించుకుంటారు. ఇంకో ఫ్యాషన్ ఏమైందంటే వాడు అటు తిరిగి కూర్చుంటాడు, ఇట్లా పెట్టుకోవడానికి కూడా. వీళ్ళేమో స్పీడ్ బ్రేకర్ చూడరు, ఇంకోటి చూడరు, లేదా ట్రాఫిక్ చూడరు, స్పీడ్గా ఆయన యొక్క పేరు ఆయన వెళ్ళిపోతూ ఉంటారు పాపం డ్రైవ్ చేసి. ఏదైనా జరిగితే అనే ఇంత చిన్న ఆలోచన కూడా ఉండేది. అంటే బిడ్డల పట్ల వాళ్ళకి ఏదైనా జరుగుతుందేమో అనే అప్రమత్తత ఎంతవరకు ఉంది మనకి. అక్కడే లేనప్పుడు చదివించుకునే దాంట్లో రేపు భవిష్యత్తు ఎలా ఉంటుందనే దాని మీద ఎంతవరకు మనకు అవగాహన కలుగుతుందనేది కూడా మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ మనకి ఒకటి తెలియాల్సింది ఏంటంటే, మనకున్న టేస్ట్ మన పిల్లలకు ఉంది. మన నాన్నకున్న టేస్ట్ కొంత మనకు ఉంటుంది, కానీ మన తాతకున్న టేస్ట్ మనకు ఉంది. మన తాతల కాలంలో కమ్యూనికేషన్కి ఏమంటే ఎక్కువ ఉత్తరాలు. ఒక 80 ఏళ్ళ పెద్ద ఆయన మన ఇంట్లో ఉన్నారు, తాతగారు. ఆయన ఉన్న టైంలో ఏమిటి మన కమ్యూనికేషన్ సాధనం? ఉత్తరాలే కదా. ఏమన్నా తెలుసా అప్పుడు? ఏది తెలియదు, ఉత్తరాల ద్వారానే కమ్యూనికేషన్ జరిగేది. ఆ తర్వాత మనకి ల్యాండ్ లైన్లు వచ్చింది, తర్వాత చిన్న చిన్న స్మార్ట్ ఫోన్స్, టచ్ ఫోన్స్ రాలప్పటికి కీప్యాడ్. దానికి ముందు కీప్యాడ్ ఫోన్ కన్నా ముందు పేజర్లు వచ్చినాయి. ఇవన్నీ చూసుకుంటూ వచ్చాము, అన్నీ మన కళ్ళ ముందు కనబడుతూనే ఉన్నాయి. కాబట్టి ఇవాళ ఒక ఫోన్ ఇస్తే, ఈ టచ్ ఫోన్ కాదు కదా, మనం ఆ కీప్యాడ్ ఫోన్ ఇచ్చినా ఆపరేట్ చేయడం చేత కానటువంటి పెద్దవాళ్ళు ఉన్నారు ఇవాళ ఇళ్ళలో. నాకు తెలియదు అనే పరిస్థితి ఉంటుంది. అదే వాళ్ళకి ఉత్తరం ఏమంటే లెటర్ టు లెటర్ చదివి మీకు అందులో ఉన్న మిస్టేక్స్ కూడా చెప్పగలరు. అది వాళ్ళకి పరిస్థితి. కాబట్టి వాళ్ళని తప్పు పట్టలేము, మనము తక్కువగా అంచనా వేసుకోవాల్సిన అవసరం లేదు. మనకి ఈ జనరేషన్స్ చూస్తే, మనకి మొట్టమొదటి జనరేషన్, మనకి మొట్టమొదట అసలు బిఫోర్ ఇండిపెండెన్స్ జనరేషన్ మనకు చూసుకున్నట్లయితే, ఆనాటి జనరేషన్కి ఈనాటి జనరేషన్కి చాలా తేడా ఉంది. ఆ జనరేషను సైలెంట్ జనరేషన్, అప్పుడున్న జనరేషన్. దాని పేరు ఇప్పుడు మీకు బాగా నోటెడ్ అయింది ఈ మధ్య కాలంలో. ఒక 15-20 రోజుల నుంచి చెప్పండి, ఒక జెన్జీ విన్నారా? ఎంతమంది విన్నారండి? చేతులు ఎత్తండి. జెన్జీ అనే పేరు ఎంతమంది విన్నారు? ఏ సందర్భంలో విన్నాము?
ఢిల్లీలో యాజిటేషన్ సందర్భంలో జెన్జీ పేరు బాగా నోటినైంది. ఏమిటి జెన్జీ అనేది మనం చూద్దాం. ఒక చిన్న పాయింట్స్ మీకు అది చెప్తాను. మనకి సైలెంట్ జనరేషన్ వచ్చేసరికి 1928 1945 మధ్యలో పుట్టినటువంటి వాళ్ళని మనము సైలెంట్ జనరేషన్ అంటే బిఫోర్ ఇండిపెండెన్స్. ఆనాటి తరం, ఆ తరం వాళ్ళకున్న లక్షణాలు ఏంటి? క్రమశిక్షణ ఎక్కువ, వాళ్ళకి కష్టపడి పనిచేసే తత్వం ఎక్కువ, కుటుంబ విలువలకి ప్రాధాన్యం ఇచ్చేవాళ్ళు, పొదుపు అనేది చాలా అలవాటు, వాళ్ళకి పోషణాలు ఉన్నదేదో పొద్దుగొదుగునో లేదంటే ఆ యొక్క తిరగముద్ర పెట్టిలోనూ దాచుకుంటూ ఉంటాడు. అలాంటి పొదుపు చేసినటువంటి తరం అది. పెద్దల మాటను ఎదిరించే తత్వం కాదు, పెద్దల మాటకి గౌరవించిన తరం. ఎంత పెద్దల మాటకి ఎంత గౌరవం అంటే పెళ్లి చూపులకు వెళ్ళొచ్చి మేము పలానా అమ్మాయిని చూసి వచ్చాం పెళ్లి చేసుకోమంటే పీటల మీద చూసేవారు కూడా పెళ్లి కూతురు ఎవరో తెలియనటువంటి తరం. వాళ్ళు ఏం చెప్పారో వాళ్ళకి తాళి కట్టి పెళ్లి చేసుకున్న తరం. ఎదురు చెప్పే పరిస్థితే లేదు ఆనాటి తరంలో. నెక్స్ట్ తరం వాళ్ళు చూసిన కాలం ఏంటి? రెండో ప్రపంచ యుద్ధాన్ని చూశారు, వాళ్ళు స్వాతంత్రోద్యమాలని చూశారు. అతి వాడు పేదరికం అంటే చూశారు. మనకు కూడా చిన్నప్పుడు పేదరికం తెలుసు. అన్నానికి ఇబ్బంది పడినటువంటి వాళ్ళు కూడా కొంతమంది ఉండుండొచ్చు, అనుభవాలు ఉండుండొచ్చు. తల్లి అన్నం లేకపోతే రాత్రి ఉండిన అన్నమో ఏదైనా పక్కింటి వాళ్ళతోనో ఒకరికొకరు షేరింగ్ కూడా చేసుకునే వాళ్ళ పిల్లలు ఉండొచ్చు. చద్దన్నము కారిపోతున్నా సరే మజ్జిగ కలిపి కాస్త అందరూ ఉప్పు వేసి ఆ మజ్జిగను పచ్చడిలో కలుపుకొని ఆ వాసన పోగొట్టుకోవడానికి అలాంటి అన్నం తిని పెరిగినటువంటి వాళ్ళ వీళ్ళలో చాలామంది ఉంటారు. అలా తిని పెరిగామని చెప్పుకోవడానికి మనం సిగ్గుపడక్కర్లా, గర్వపడాలి. అందులో నేను ఒకటి అంటాను, నేను గర్వపడుతున్నాను. మీరు ఎంతమంది ఉన్నారు అలా చద్దన్నం తిని పెరిగిన వాళ్ళు చిన్నప్పుడు? దట్స్ నైస్. ఇవాళ అన్నంలో ఒక పురుగు వస్తే పిల్లవాడు ఇసురు పడతాడు. మనం హాస్టల్స్లో ఎంతమంది ఉన్నారో నాకు తెలియదండి. ప్రభుత్వ హాస్టల్లో చదువుకున్న ప్రతి పిల్లవాడు చాలా సంవత్సరాల క్రితం, దాదాపు ఒక 20 ఏళ్ల క్రితం అందరూ పురుగులన్నం అంటే పురుగులు తీసేసి తిని పైకి వచ్చినటువంటి పిల్లలే చాలామంది. ఎన్నో హాస్టల్స్లో వాళ్ళని చూస్తే కళ్ళకి నీళ్ళు వచ్చి, ఇంటి దగ్గర పరిస్థితి పేదరికం, హాస్టల్కి పంపక తప్పని పరిస్థితి, వాళ్ళు ఇంట్లో వదిలిపెట్టి వెళ్ళలేని పరిస్థితి. అలాంటి సిచ్యువేషన్లో హాస్టల్స్లో ఉండి ఇవాళ కురుపులు అంటే తెలియదు పిల్లలకి, కానీ చిన్నప్పుడు హాస్టల్లో ఉన్న ప్రతి పిల్లవాడికి కురుపులు ఉండేవి. అలాంటి దశ చూసినటువంటి తరం ఉన్నది ఇక్కడ, కానీ వాళ్ళు ఆ పరిస్థితి ఉన్న పిల్లలకి లేదు కదా. సో అంతటి పేదరికం అనిపించినటువంటి తరం ఆనాటి తరం. నెక్స్ట్ తరం అంటే 1945 తర్వాత, స్వాతంత్రం వచ్చిన తర్వాత తరంలో బేబీ బూమర్స్. వీళ్ళని ఏమంటాము? బేబీ బూమర్స్. ఇప్పుడు వాళ్ళకి 62-60 సంవత్సరాలు ఉంటారు. ఇప్పుడు ఉందే కనుక ఇంతకుముందు తరం ఆల్రెడీ కాలం చేసేసి ఉంటారు, ఎక్కడో రేరుగా ఉంటారు. శతాబ్ది 98 సంవత్సరాలు దాటిపోయారు. ఈ బేబీ బూమర్స్ లక్షణాలు ఏంటి? ఉద్యోగ భద్రత ప్రాధాన్యం, కుటుంబ బాధ్యతలు ముందుగా చూస్తారు, టెక్నాలజీ తర్వాత నేర్చుకున్నారు, సహనం ఎక్కువ ఉంటుంది వీళ్ళలో. ఈ తరంలో మీరు గమనించండి, సహనం ఎక్కువ, కుటుంబ విలువలకి, కుటుంబ బాధ్యతను నెత్తినెత్తుకోవడానికి నేను ఫోకస్ చేసినటువంటి తరం ఆ తరం. నెక్స్ట్ తరం వారి నమ్మకం ఎలా ఉండేది? కష్టపడితే విజయం వస్తుందని నమ్మేవాడు. నిజంగానే వచ్చేవాడు. ఆ టైంలో ఎస్ఎస్ఎల్సీ చదివితే ఉద్యోగమే కదా వాళ్ళకి, 7th స్టాండర్డ్ పాస్ అయితే ఉద్యోగం వచ్చేది కదా కష్టపడి. అంటే అప్పట్లో అంత కఠినంగా చదువుకోవడం ఉండేది. ఫస్ట్ క్లాస్ రావాలంటే 2-3 మండలాలకు వెళితే భూతత్వం పెట్టి ఒక ఫస్ట్ క్లాస్ కనపడేది. ఇవాళ అసలు ఫస్ట్ క్లాస్ కదా, పాస్ మార్కులతో కనపడేవాడే తప్ప అందరూ ఫస్ట్ క్లాస్నే. పేరు రాయడం రాదు అడిగితే అది దుస్థితి. సో నెక్స్ట్ జనరేషన్ జెనెక్స్. ఈ జెనెక్స్ ఎప్పుడు? 1965 1980. అంటే ఈ తరం దాదాపు ఇప్పుడున్న మన తరం, అంటే పెద్దవాళ్ళ తరం. 46 నుంచి 61 సంవత్సరాల లోపు నడుస్తున్నటువంటి తరం ఏదైతే ఉందో ఈ తరం జెనెక్స్ తరం. వీళ్ళ లక్షణాలు ఏంటి? క్రమశిక్షణ పాటిస్తారు, క్రమశిక్షణతో పెరిగారు, ఆధునికతను కూడా అందిపుచ్చుకున్నారు, ఆధునికత కూడా అలవాటు పడినటువంటి తరం ఈ తరం. మరి స్వతంత్రంగా ఆలోచించే శక్తి, కుటుంబం మరియు ఉద్యోగాన్ని సమతుల్యం చేస్తారు. కుటుంబాన్ని బాధ్యతగా చూసుకుంటారు, అటు ఉద్యోగాన్ని కూడా సమప్రాధాన్యత ఇచ్చి చూసుకుంటారు. కంప్యూటర్ తెలుసుకుని వచ్చినటువంటి కంప్యూటర్ వచ్చిన మొదటి తరం ఇదే. ఈ తరానికే మొట్టమొదటిగా మనకి ఇక్కడ కంప్యూటర్ పరిచయం. ఈ తరం తర్వాత అందరికీ కంప్యూటర్ తెలిసింది. ఈ తరం వల్ల చాలామంది స్కూల్ ప్రిన్సిపల్స్ కానివ్వండి, స్కూల్ టీచర్స్ కానీ ఈ తరంలోనే ఉన్నారు, జెనెక్స్ తరంలో. అందులో
అందుకనే వీళ్ళకి ఆధునికత అంటే మోడర్న్గా ఉండటం తెలుసు, అలానే గతంలో ఉన్న కష్టాలు తెలుసు ఈ తరానికి. అందుకనే పిల్లల్ని హ్యాండిల్ చేయడంలో వీళ్ళు చాలా బాగా చేస్తారు. అదేవిధంగా నెక్స్ట్ మనకి 1981 నుంచి 96 అంటే 30 నుంచి 45 సంవత్సరాల మధ్య ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ఆ తరం ఏంటంటే మిలీనియల్స్, జన్ వై. ఎక్కువ మంది యువ తల్లిదండ్రులు ఈ తరానికి చెందిన వాళ్ళే. కొంతమంది కనబడుతున్నారు, రీసెంట్ మ్యారేజ్ అయ్యి ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు కదా. వీళ్ళకి ఏంటంటే ఇంటర్నెట్తో కలిసి ఎదిగారు వీళ్ళు. ఉద్యోగం కంటే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ప్రకారంగా కొత్త విషయాలు త్వరగా నేర్చుకునే తత్వం వీళ్ళది. సోషల్ మీడియాని బాగా ఉపయోగిస్తారు ఈ యొక్క జనరేషన్. నెక్స్ట్ వీళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయంటే జీవితాన్ని ఆనందంగా కూడా జీవించాలి. ఎప్పుడు ఉద్యోగం ఇదే కాదు, లైఫ్ కూడా మనం ప్రయాణించి హ్యాపీగా ఎంజాయ్ చేయాలనేటటువంటి ఈ తరం. నెక్స్ట్ తరం అంటే అసలు తరం ఇది మనకి ప్రాబ్లమేటిక్ మొన్నటిదాకా ఉన్న తరం ఇదే, జెన్జీ. ఈ జెన్జీ గురించి తెలుసుకుంటే ఎలా పెంచాలి పిల్లల్ని అనేది కొంత అర్థమవుతుంది మనకి. వీళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయో తెలుసుకోవాలి. జెన్జీ నెక్స్ట్ జెన్ ఆల్ఫా వాళ్ళు కూడా వచ్చేసారు మనకి లైన్లో. జెన్జీ 1997 2012 సంవత్సరం మధ్యలో పుట్టిన పిల్లలు ఎవరైతే ఉన్నారో, అంటే ఇప్పుడు 14 సంవత్సరాల నుంచి 29 సంవత్సరాల మధ్యకాలంలో ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వీళ్ళకున్న ప్రత్యేకత ఏంటి? డిజిటల్ నేటివ్స్. వీళ్ళు పుట్టినప్పటి నుంచి వీళ్ళకి డిజిటల్ మీడియా తెలుసు, అదే ప్రపంచంలో వీళ్ళు పెరిగారు. అలానే సమాచారం వీళ్ళకి వేగంగా కావాలి. పెద్ద పెద్ద లెక్చర్లు ఇస్తే వీళ్ళకి నచ్చదు. ఇలా కూర్చుని మీటింగ్లు వినే ఓపిక వీళ్ళకి ఉండదు. ఎక్కువగా సోది వినరు యూట్యూబ్లో కానీ. అందుకనే వీళ్ళ జెన్జీని కూడా దృష్టిలో పెట్టుకుని ఎప్పటికప్పుడు వాళ్ళు అప్డేట్ అవుతారు సోషల్ మీడియా అధినేతలు. వాళ్ళు అందుకనే ఎక్కువ ఏమొస్తున్నాయండి ఇప్పుడు ఎవరన్నా చూడండి పిల్లలకి షార్ట్స్ షార్ట్స్ షార్ట్స్, అందరూ షార్ట్స్లో పడిపోయారు. ఇన్స్టాగ్రామ్ షార్ట్స్, యూట్యూబ్ షార్ట్స్ చూసినంతగా లెంది వీడియో చూసే పరిస్థితి ఇవాళ ఆ జనరేషన్ లేదు. మనం మాత్రం చేస్తుంటాం మన జనరేషన్. నెక్స్ట్ వీళ్ళకి మల్టీ టాస్కింగ్, ఒకేసారి వాట్సాప్, యూట్యూబ్, మ్యూజిక్, హోంవర్క్ అన్నీ ఏది ఇచ్చినా చేయగలరు. ఎలా అంటారు? ఒక పక్కనేమో చెవులో ఇయర్ ఫోన్స్ పెడతాడు, అవి వింటూ ఉంటాడు, సాంగ్స్ వింటాడు, లేకపోతే ఇంకోటి చేస్తుంటాడు, ఇంకో పక్క హోంవర్క్ చేస్తుంటాడు. మొబైల్ లేదు, మొబైల్ చూస్తూనే ఉంటాడు, ఇంకో పక్క హోంవర్క్ చేస్తుంటాడు. ఈ టైప్ జనరేషన్ ఇది. అదేవిధంగా వీళ్ళకి క్రియేటివిటీ కూడా ఎక్కువే ఉంటుంది. వీళ్ళకి కంటెంట్ క్రియేషన్ అన్నా, ఎడిటింగ్ అన్నా, ఏ టూల్స్ వంటి వాటిలో ఎక్కువ ఆసక్తి ఈ జనరేషన్, జెన్జీ జనరేషన్కి. అట్ ద సేమ్ టైం ఈ జనరేషన్లో ప్రశ్నించే స్వభావం ఎక్కువ. అదే మనకు కనపడింది, రిఫ్లెక్ట్ అయింది మనకు ఢిల్లీలో. వాళ్ళ క్వశ్చనింగ్ నేచర్ ఎక్కువ. అదేవిధంగా వీళ్ళకి స్క్రీన్ ఎడిక్షన్, యాంగ్జైటీ, డిప్రెషన్ ఇవన్నీ వీళ్ళకి ఛాలెంజ్ చేస్తారనమాట. పోలికల వల్ల వీళ్ళకి ఒత్తిడి, అటెన్షన్ స్పాన్ తగ్గడం, ఇవన్నీ వీళ్ళకి ఉన్నటువంటి మైనస్, వీళ్ళకి ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా. నెక్స్ట్ తల్లిదండ్రులు చేయాల్సింది ఏంటి ఈ జెన్జీ పరిస్థితుల్లో అంటే, ఇక్కడ నుంచి మనకి ఇంపార్టెంట్, మనము ఆదేశాలు ఇవ్వడం కంటే పిల్లలతో చర్చించాలి. ఈ జెన్జీ డిస్కస్, అంతేగాని వాళ్ళకి ఆదేశాలు అది వెళ్ళి తీసుకురా, ఇది వెళ్ళి తీసుకురా, అది చేయి, ఇది చేయంటే చేసి చేసుకో పోము అంటాడు వాడు. ఇంట్లో కూర్చుని చేసుకో, నాన్నగారు చేసుకోండి అనేది లేదు. ఒకప్పుడు నాన్నగారు, ఫస్ట్లో నాన్నగారండి, నాన్నగారు, నాన్న ఏంటి అయ్యారు చేసుకో. ఇవాళ ఈ స్థాయిలో ఉంది పిల్లలకు. మనం పిలిచే ధోరణి, మనం ఏదైనా అడిగితే చెప్పే సమాధాన ధోరణి ఇలా ఉంది. కాబట్టి అలాంటి పిల్లవాడికి మనం ఆదేశాలు ఇవ్వకూడదని మనకు అర్థం కావాలి. వాటితోటి డిస్కషనే కరెక్ట్. అలానే స్క్రీన్ టైంని నియంత్రించాలి. ఎలా నియంత్రించాలి చూద్దాం. అలానే వినడం నేర్చుకోవాలి. వాళ్ళు ఎందుకు చెప్తున్నారు వినే ఓపి ఇప్పుడు మనం వినం. వింటే సమస్యలు సాల్వ్ అయిపోతాయి. మీరు చూడండి, మనము అది ఏ జనరేషన్కైనా వర్తిస్తుందండి. ఇప్పుడు మనం ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాము, ఆయన ఏం పొందిస్తారో దాని మీద కూడా నమ్మకం ఉంటుంది. ఆయన ఏం చెప్తారో రిపోర్ట్స్ ఏముంటాయో కూడా నమ్మకం ఉంటుంది. కానీ ఆయన ఓర్పుగా ఓపికగా మనం చెప్పిన ప్రతిదీ విన్నారనుకోండి, విని నీకు ఏమీ కాదు అన్నీ విన్నాను కదా, ఏమీ కాదు అని ఒక మాట అంటే ఎక్కడ ధైర్యం వచ్చేస్తుంది. అంటే ఎక్కడున్నది మనకి ఆ హ్యూమన్ సైకాలజీ సాటిస్ఫాక్షన్? ఎదుటివాడు మన సమస్యను వింటే మన సమస్య సాల్వ్ అయిపోతుంది. 50% ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది. తల్లిదండ్రులు చెయ్యండి అదే ఇవాళ. పిల్లలు ఏదైనా చెప్తుంటే వినే ఓపిక తల్లిదండ్రులకు లేదు ఇవాళ. అందుకోసం ఈ సమస్యలు వస్తున్నాయి. ముందు వాళ్ళు ఏం చెప్తారు కానీ వాళ్ళు పూర్తిగా చెప్పకముందే చెప్పలేడు, నువ్వు నా చెప్పేది ఈ టైప్ ధోరణి. పోనీ వాడు చెప్పేదాంట్లో ఏదైనా తప్పు కనబడుతున్నాయి అనుకోండి,
వాడిని తప్పు చేసి చెప్పాలని ధైర్యం చేసి చెప్తున్నాడు అనుకోండి, ఏంటి నువ్వు చేసావా, ఎందుకు చేసావా, ముందే వాడిని బెదిరించే పరిస్థితి. ఇది కరెక్ట్, అలా ఉండకూడదు. ముందు వినాలి వాళ్ళు ఏం చెప్తున్నారు. నెక్స్ట్ స్నేహితుగా మాట్లాడాలి. ఈ జనరేషన్తో ఫ్రెండ్లా కనుక మీరు మాట్లాడకపోతే వాడు ఇంకొక ఫ్రెండ్ని మేలో ఫీమేలో ఎత్తుకుంటాడు, ఇంతటితో దరిద్రం ఉంది. కాబట్టి ఆ పరిస్థితి వేరే వాళ్ళకి కాకుండా మనమే పోషించాలి ఆ పాత్ర కూడా. నెక్స్ట్ జనరేషన్ జెన్ ఆల్ఫా. ఇది 2013 నుంచి 2024 మధ్య పుట్టిన పిల్లలు రీసెంట్గా. అంటే 2 సంవత్సరాల నుండి 13 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలు అన్నమాట పిల్లలందరూ. అంటే ఇప్పుడు ఈ ప్రీ స్కూలు ప్రైమరీ స్కూల్లో ఎక్కువ మంది ఈ తరానికి చెందిన వాళ్ళే ఉంటారు మనకి. వీరి ప్రత్యేకత ఏమిటి? ఏ జనరేషన్, చాట్ జీపీటీ, ఏ వాయిస్ అసిస్టెంట్, స్మార్ట్ డివైసెస్ మధ్య పెరుగుతున్నారు వీళ్ళందరూ. ఈ ప్రీ స్కూల్ పిల్లలు ఆ వయసు పిల్లలందరూ ఏ జనరేషన్లో ఉన్నారు? వాళ్ళకి ఏం తెలుసు? ఏంటంటే తెలుసు, వాళ్ళని ఎలా వాడాలో వాళ్ళకి తెలిసినంతగా మనకి తెలియదు. స్మార్ట్ ఫోన్స్ వాళ్ళు వాడినంతగా మనం ఎవరు వాడడం. ఏ అసిస్టెంట్స్, వాళ్ళ కార్లు కూడా ఎక్కడో విన్నాం మనం, టెస్లా కార్ల గురించి. వాళ్ళు ఆల్రెడీ మన ఇండియాలోకి వచ్చేస్తే టెస్లా కార్లు. డ్రైవర్ స్టీరింగ్ పెట్టుకోకుండా కూర్చున్నా ఆటోమేటిక్గా పైలట్ ఆన్ చేస్తే వెళ్ళిపోయే కార్లు మనకి చూస్తున్నాం ఇవాళ. అంటే ఈ జనరేషన్ అవన్నీ కూడా అనుభవంలోకి వచ్చేసినాయి వాళ్ళకి దాని గురించి ఏం చెప్పినా వాళ్ళకి తెలియదు. అదేవిధంగా ఈ స్మార్ట్ డివైసెస్ మధ్య పెరుగుతున్నటువంటి వీళ్ళకి మనం ఏం చెప్పినా అర్థం. సో మనం అప్డేట్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆ పిల్లలకి తప్పు కాదు, అది పిల్లల్ని మనం ఎప్పుడు కూడా తప్పు పట్టకూడదు. దయచేసి అర్థం చేసుకోవాలి. ఇప్పుడు నేను గమనిస్తే ఇక్కడ మాట్లాడుతున్నాను, మన చిన్నప్పుడు అయితే పక్కన వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఏమంటారు, డాడీ ఏమంటారు అని అలానే కదలకుండా వచ్చినాం. ఈ పాపను ఎవరైనా కంట్రోల్ చేయగలరా? ఇప్పుడు ఆ పాపను ఎవరు కంట్రోల్ చేయలేరు. ఎందుకంటే తనకి తెలియదు. అది సిచ్యువేషన్, జనరేషన్ ప్రభావం తప్ప తల్లిదండ్రులు తప్పు కాదు, ఆ బిడ్డలు తప్పు కాదు. ఇది అర్థం చేసుకుంటే దానికి సొల్యూషన్ ఏంటో మనం చేయగలం. అది ముందు అర్థం చేసుకోవాలి అందరం కూడా. నెక్స్ట్ వీళ్ళకి దీన్ని టచ్ స్క్రీన్ జనరేషన్, ఇదంతా టచ్ స్క్రీన్ జనరేషన్. వీళ్ళకి పుస్తకం చదవడం అలవాటు లేదు, పుస్తకం చదివే పరిస్థితే లేదు వాళ్ళ ఆ జనరేషన్కి. టచ్ స్క్రీన్ అంతా వాళ్ళకి టచ్ స్క్రీన్. మీరు ఇప్పుడు ఏదైనా మొబైల్ కొనపెట్టమంటే మీరు కీప్యాడ్ మొబైల్ కొనపెట్టి తీసి అవతల పడతారు. టచ్ ఫోన్ ఉంటేనే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు, లేకపోతే యాక్సెప్ట్ చేయనటువంటి సిచ్యువేషన్. సో ఇలాంటి జనరేషన్స్ మధ్య మనము జీవిస్తున్నాము అనేది మనకి అర్థం అవ్వాలి. నెక్స్ట్, నేటి పిల్లలు ఎందుకు భిన్నంగా ఉన్నారనే దగ్గర అసలు మెయిన్ ఇదంతా మనకి జనరేషన్ గురించి అంతా కూడా డిస్కస్ చేయాల్సి వచ్చింది మనం. అలానే వీళ్ళలో విజువల్ లెర్నర్స్, వీళ్ళకి జెన్సీలో చదవడం కంటే కూడా వీడియో చూడటం, యానిమేషన్స్ చూడటం, గేమ్స్ ద్వారా త్వరగా నేర్చుకుంటున్నారు. అందుకనే మీరు గమనించండి, ఇప్పుడున్నటువంటి కొత్తగా పెట్టే స్కూల్స్లో దాదాపు అన్ని స్కూల్స్లో కూడా ఏం చేస్తున్నారు, ఆడియో విజువల్ క్లాస్ రూమ్స్ పెట్టేస్తున్నారు, ఎక్విప్ చేస్తున్నారు. ఒకప్పుడు చాట్ బోర్డ్స్, ఇప్పుడు ఆ చాట్ బోర్డ్స్ పోయి డిజిటల్ ప్యానల్స్ వచ్చేస్తున్నాయి పిల్లలు. ఎందుకు? ఈ జనరేషన్ దానికి అలవాటు పడిపోయింది. వాళ్ళకి తగ్గట్టుగా స్కూల్స్ కూడా ట్రాన్స్ఫర్మేషన్ అవుతున్నాయి ఇవాళ. అదేవిధంగా పర్సనలైజ్డ్ లెర్నింగ్, ప్రతి విద్యార్థిని వేరువేరుగా నేర్చుకునే విధానాలు అవసరము. ఎవరికి వాళ్ళకి ఇండివిజువల్ లెర్నింగ్ పెరిగిపోయింది. అలానే ఇప్పుడు ఇంతకుముందు క్లాస్లో కూర్చోబెట్టి నేర్చుకునే ఈ పరిస్థితి ఇవాళ నేర్పిస్తుంది. నేర్చుకోండి, నేను ఇంగ్లీష్లో నేర్పుతున్నానని చెప్పి చాలా ఇంగ్లీష్ యాప్స్ వచ్చేసినాయి వాళ్ళు. అలాగే క్రియేటివిటీ, ఈ డ్రాయింగ్ కానివ్వండి, కోడింగ్, రోబోటిక్స్, స్టెమ్, డిజైన్ థింకింగ్ పట్ల చాలా ఆసక్తి కలిగింది. స్టెమ్ చాలామంది స్టెమ్ అంటే ఏంటి? సైన్స్ అండ్ టెక్నాలజీ, మ్యాథ్స్ అండ్ ఇంజనీరింగ్. వీళ్ళకి ఈ యాంగిల్లో వీళ్ళ నాలెడ్జ్ తెచ్చుంటుంది ఈ పిల్లలకి. వీళ్ళకున్న ఛాలెంజెస్ ఏంటి? వీళ్ళకి మెయిన్ ప్రాబ్లం మాట్లాడే నైపుణ్యం ఆలస్యంగా వస్తుంది. మాట్లాడేటటువంటి కమ్యూనికేషన్, ఎలా కమ్యూనికేట్ చేయాలో చేస్తారు చాలా లేట్గా, అనుభూతి ఎక్కడికో నేర్చుకుంటారు. అది చాలా మైనస్. సో అది మనం నేర్పాల్సిన అవసరం ఉంది. అంటే ఇంటికి ఎవరు వస్తే వీళ్ళకి మాట్లాడటం చేత ఇంట్లో నాన్నకి అమ్మకి ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలో, ఎలా పిలవాలో అర్థం కావాలో, చుట్టాలు వస్తే ఎలా రిసీవ్ చేసుకోవాలో అర్థం కావట్లేదు పిల్లలకి. మనం అందరూ మదనపడిపోతూ ఉంటాం. బికాస్ దిస్ ఈస్ ద ప్రాబ్లం. వాళ్ళకి అందుకనే ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్పాల్సిన బాధ్యత కూడా మనదే. వీళ్ళకున్న ఛాలెంజెస్లో ఇంకొకటి ఏమిటి? తక్కువ ఏకాగ్రత, కాన్సన్ట్రేషన్ తక్కువ దేని మీద. అంత వెంటనే ఇమీడియట్ ఇన్స్టెంట్ అయిపోవాలి అంతే. ఏది కాన్సన్ట్రేట్ చేసి
కాసేపు ఇందులో పెడితే దృష్టి, కాసేపు వెంటనే మనిషి ఇంకో దాంట్లో ఇన్స్టెంట్ రిజల్ట్. ఇలానే తల్లిదండ్రులు చేయాల్సింది ఏంటి అనుకున్నప్పుడు ఈ పిల్లల విషయంలో మీరు ఇక్కడి నుంచి జాగ్రత్త పడినా అంత మనం హ్యాపీగా ఉంటాం. పర్టికులర్గా ఇందాక చెప్పినటువంటి జెన్జీ జనరేషన్ మీద అందరూ చూసుకోవాల్సింది. 5 ఏళ్లలోపు వీటికి స్క్రీన్ టైం అనేది చాలా పరిమితం చేయాలి. ఇక్కడ ఏం చెప్తున్నాను, స్క్రీన్ టైంని పరిమితం చేయమంటున్నాను కానీ అవాయిడ్ చేయమంటున్నా, రెడ్యూస్ చేయమంటున్నా. అంటే అర్థం ఏంటి, యూ కెన్ నాట్ అవాయిడ్ ద స్క్రీన్. ఈ జనరేషన్ నుంచి నువ్వు స్క్రీన్ని విడగొట్టలేము, డిటాచ్ చేయలేము. సో గొంగడి అనేది మన మీద వచ్చేసింది. సో ఆ గొంగడి కప్పుకుని ఉన్నప్పుడు ఫీచులు పడతాయంటే అట్లా దాన్ని పడకుండా ఎలా చూసుకోవాలో నేర్చుకోవాలి, అదే టాలెంట్. సో ఇది అవాయిడ్ చేయలేము కాబట్టి సమాజంలో దాని నుంచి ఎలా వీళ్ళకి తక్కువ టైం ఎలా చేయాలి, స్క్రీన్ టైమింగ్స్ ఎలా సెట్ చేయాలి, దానికి వీళ్ళు అలవాటు పడేటట్టు ఎలా చేయాలో మనం ప్రయత్నించాలి. నెక్స్ట్ వీళ్ళకి కథలు చెప్పాలి, స్టోరీ టెల్లింగ్. మనం చిన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే మంచి మంచి కథలు అమ్మమ్మ చెప్పేవాళ్ళు, నాయనమ్మ వాళ్ళ ఇంటి నాయనమ్మ చెప్పే, తాతయ్య చెప్పేవాళ్ళు, సమ్మర్ వస్తే పైకి తీసుకెళ్ళి కూర్చోబెట్టి కథలు చెప్పేవాళ్ళు, స్కూల్స్కి వెళ్ళిన స్కూల్లో కూడా టీచర్స్ కథలు చెప్పేవాళ్ళు. ఇవాళ అసలు కథలు చెప్పే పరిస్థితి. మన పిల్లలు మనకి కథలు చెప్పడం అలవాటు చేసుకున్నారు. వాళ్ళకి ఏదైనా కావాలంటే వాళ్ళు మన కథలు చెప్తున్నారు కానీ మనం వాళ్ళ కథలు చెప్పే పరిస్థితిలో లేము. కాబట్టి కథలు చెప్పాలి. మీరు కథలు చెప్పాలంటే అసలు మనకి ఎన్ని కథలు వచ్చి మనం కూడా తెలుసుకోవాలి. ఇవాళ మన మొబైల్లో చూసుకున్న కథలు ఏమైనా చెప్పాలి, ఇవాళ నా పిల్లవాడికి రోజు ఒక కథ చెప్పాలని మీరు నిర్ణయం తీసుకోండి. లేదు సండే ఒక కథ చెప్పాలనుకోండి. మీరు మనసు పెడితే సాధ్యం కానిదంటూ ఏదీ లేదు. మనసు పెట్టి నేను నా పిల్లవాడికి కూర్చోబెట్టి ఒక కథ చెప్పాలి, ఇప్పుడు ఆ సారే ఉన్నారు, నా పాపకు ఒక కథ చెప్పాలని వీక్లీ వన్స్ అని అనుకున్నారనుకోండి. మనసులో ఒక కథను ఆయన రెడీ చేసుకుని ఎలా చెప్పాలో కూర్చోబెట్టుకుని కొంత టైం ఆ పాప కోసం స్పెండ్ చేసి తను రిలాక్స్గా దగ్గర కూర్చోబెట్టుకుని దాన్ని మన మూడ్లోకి తెచ్చుకుని స్లోగా కథ చెప్పడం అలవాటు చేస్తే పిల్లలు స్లోగా మనకి ఎడిక్ట్ అవుతారు. అని ఈ ఓపిక మనకుందా? మన యొక్క పనులకి, మన ఆనందానికి మనం మొబైల్ చూడడానికి వీళ్ళు అంటున్నారు. కాబట్టి ఏం చేస్తాం, వాడికి ఇచ్చినట్టే అలా మొబైల్ ఇచ్చి మనం వాడుకుంటాం. ఎక్కువ అంటే మొబైల్ ఎవరంటే అలవాటు చేసే పిల్లలకి మనమే కదండి. వస్తాను ఆ విషయంలో కూడా వెళ్దాం. నెక్స్ట్ లాస్ట్ జనరేషన్, ఇప్పుడు 7th జనరేషన్ అండి, రాబోయే జనరేషన్ బేటా. ఈ జనరేషన్ బేటాలో 25, 20, 39 2039 సంవత్సరం వరకు పిల్లలందరూ కూడా బేటా. ఇది తాజాగా ప్రారంభమైంది. మీరు ఎలా ఉంటారంటే వారి జీవితంలో సహజ స్వభావం అయిపోతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆటోమేటిక్ వాళ్ళ జీవితంలో ఒక పార్ట్ అండ్ పార్ట్సే కాదు, దాన్ని ఏమి విడగొట్టలేము. ఇంకా అదొక భాగం అయిపోతుంది. రోబోట్స్, స్మార్ట్ ఫోన్స్, స్మార్ట్ హోమ్స్, ఆటోనమస్ వెహికల్స్ సాధారణ. ఇప్పుడు మనం ఏమంటున్నాం, మనకి రిమోట్ కంట్రోల్ హౌస్లో పెద్ద పెద్ద స్టారీలలో చిరంజీవి గారి ఇంట్లో అది నొక్కగానే ఇది అయిపోతుందా, లేదా ఇదంటే అదే, అవన్నీ కూడా కింద స్థాయికి వచ్చేస్తాయి. ఈ జనరేషన్ వీళ్ళకి కూడా అందుబాటులోకి వచ్చేస్తాయి. అదేవిధంగా వర్చువల్ రియాలిటీ, ఆగ్మెంటెడ్ రియాలిటీ ద్వారా వీళ్ళకి చదువు అనేది నేర్చుకుంటారు. వ్యక్తిగత టీచర్లు పెరుగుతారు. వీళ్ళకి కూడా అసలు చోట చూస్తాం, టీచర్తో పర్లేదు టీచర్, అది కూడా చూద్దాం. డాక్టర్లు వచ్చేస్తున్నారు. ఇవాళ టెక్నాలజీ వాడుకుని డాక్టర్స్ కూడా ఆపరేషన్ చేసే స్థాయికి వెళ్ళిపోయారు. అలానే సహాయకులు సాధారణంగా ఉంటారు. మనం కూడా ఏం చేస్తున్నాం, డాక్టర్ గారు ఏదైనా ప్రిస్క్రిప్షన్ ఇస్తే, ఏదైనా టెస్ట్లు వెళ్ళేస్తారు, తెలుసుకుని చాట్ జీపీటీనో జెమినీనో వాడి దాంట్లో చూసుకుని ఒక నిర్ణయానికి వచ్చేస్తున్నాం. అంటే దాన్ని నమ్ముతున్నాం. కానీ మన కళ్ళ ముందున్న మన డాక్టర్ చెప్పిన దానికన్నా టెక్నాలజీని నమ్మే పరిస్థితికి వెళ్ళిపోయాం. అది ఒక్కొక్కసారి మంచి జరగచ్చు, చెడు కూడా జరగచ్చు. కానీ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఏ టెక్నాలజీ అయినా తీసుకోండి, మానవుడికి రీప్లేస్ కాదు. అది మనిషి మేధస్సుకి రీప్లేస్ ఏ టెక్నాలజీ పని చేయదు. టెక్నాలజీని ఎంతవరకు వాడుకోవాలో అంతవరకు మనకు వాడుకోవడం అనేది తెలియాలి. ఫస్ట్ థింగ్. ఇప్పుడు టీచర్దే తీసుకుందాం, డౌట్ వస్తే అడుగుతాడు, చెప్తుంది. డౌట్ ఏమడుగుతాడు, తిని ఏదో ఒకటి అతను కమాండ్ ఇస్తేనే అతను చెప్పగలుగుతుంది ఆ మిషన్ అనేది. కానీ ఆ ఏ టెక్నాలజీ అవ్వచ్చు, రోబో అవ్వచ్చు, ఏమని పంచగలదా, అర్థం చేసుకోగలదా ఎదురుకుండా ఉన్నటువంటి స్టూడెంట్ని? కానీ టీచర్ చేస్తారు ఆ పని. డైరెక్ట్గా స్కూల్లో టీచర్ చేయగలుగుతారు. రేపు పొద్దున ఏ టెక్నాలజీని నువ్వు అక్కర్లేదులే, నాకు జన్మనించో నీ దాన్ని నువ్వు చూసుకున్నాను, ఏ టెక్నాలజీ ఏ మిషన్ పెంచుతుందని అనుకుంటే ఇంక పరిస్థితి ఏంటి? ఎవరు పెంచాలి ఆ విలువలు?
ఎవరు నేర్పాలి ఆ క్రమశిక్షణ? కేవలం మ్యాన్ టు మ్యాన్ మాత్రమే సాధ్యపడుతుంది. కాబట్టి అది అర్థం చేసుకోవాలి. మనము కంప్లీట్ టెక్నాలజీ మీద డిపెండ్ అవ్వడం అనేది సాధ్యపడదు. టెక్నాలజీని వాడుకోగలం కొంతమేర, కానీ పూర్తిగా దాని మీద ఆధారపడటం అనేది ప్రమాదకరము. ఇవాళ ఆ పరిస్థితి కూడా వచ్చేస్తుంది, దోపరిస్తున్నది. అది కూడా మనము ఓవర్కమ్ అవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. సో ఈ జనరేషన్స్ని అర్థం చేసుకున్న తర్వాత నెక్స్ట్ మన పిల్లలకి మనం ఏం చేయాలి అంటే, ఈ 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి ఈ వయసు చాలా ఇంపార్టెంట్. 3 to 5 years పిల్లలు ఎవరైతే ఉన్నారో ఇది చాలా ఇంపార్టెంట్. ఆ ఏజ్ చాలా ఇంపార్టెంట్. దాన్ని ఫౌండేషన్ స్టేజ్ అంటాం. ఈ వయసులోనే పిల్లల మెదడు వికసిస్తుంది, స్ట్రాంగ్ అవుతుంది, ఆలోచన పెరుగుతుంది, ఆ పిల్లల ఆలోచన శక్తి పెరుగుతుంది, ఏదైనా అది రిసీవ్ చేసుకునే కెపాసిటీ ఉంటుంది, వాళ్ళలో ఆసక్తి ఎక్కువగా ఉంటుంది, ఇమాజినేషన్ కూడా, ఇమాజినరీ థింకింగ్ కూడా వాళ్ళకి కూడా పవర్ ఎక్కువ ఉంటుంది, ఊహాశక్తి ఎక్కువ ఉంటుంది. ఆ ఏజ్లో ఆటల ద్వారా వాళ్ళు నేర్చుకుంటారు, ప్రేమను వెంటనే స్పందిస్తారు, భాష చాలా వేగంగా అభివృద్ధి చెందుతుంది, వాళ్ళలో లాంగ్వేజ్ స్కిల్స్ కూడా చాలా స్పీడ్గా వస్తాయి. కాబట్టి అది తెలిసిన వ్యక్తులుగా మనం ఏం చేయాలి? మీరు టీవీలో వాళ్ళ షోస్ చూస్తున్నారు, చిన్న చిన్న పిల్లలు, ఇంత ఏజ్ పిల్లల్లో కూడా పూర్వం ఒక సినిమా తీసేటప్పుడు ఎన్నో కట్స్ చెప్పాలి వాళ్ళ దగ్గర నుంచి, ఆ ఎక్స్ప్రెషన్స్ రాబట్టడానికి డైరెక్టర్స్ కట్ కట్ కట్. మనం విన్నదాన్ని బట్టి డైరెక్టర్లు ఆ యాక్షన్ రాబట్టడానికి నటులను కొట్టేవాడు. కానీ ఈరోజు చిన్నపిల్లలు షోస్ చూడండి, చిన్నపిల్లలు చేస్తుంది వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ ఏంటి, పెద్దవాళ్ళు కూడా ఇవ్వలేదంటే ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నారు వాళ్ళు. అంటే వాళ్ళకి గ్రాస్పింగ్, వాళ్ళు మాట్లాడేది కూడా డైలాగ్ డెలివరీ కూడా చాలా అద్భుతమైన డైలాగ్స్ చెప్తున్నారు పిల్లలు మర్చిపోకుండా. అంటే పిల్లలకి ఆ కెపాసిటీ ఉందని మనం గుర్తించాలి. ఆ కెపాసిటీ ఉంది కాబట్టి స్కూల్స్ కూడా ఆ పిల్లలకి అది అందించడం కోసం ట్రై చేస్తున్నాయి. కాబట్టి పేరెంట్స్గా మనం కూడా కోఆపరేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇలా ఈ వయసులో పిల్లలకి తల్లిదండ్రులు చేయాల్సింది ప్రతిరోజు వాళ్ళకి కథలు చెప్పాలి, ఏదైనా పాట వస్తే పాటలు పాడి వినిపించాలి, పిల్లలతో కలిసి ఆడాలి. అదేవిధంగా ప్రశ్నలు అడగటం కూడా, వాళ్ళలో అడిగే గుణాన్ని కూడా డెవలప్ చేయాలి. మీరు అడగాలి, వాళ్ళని అడిగేటట్టు ఎందుకు, ఎలా, ఏమిటి, ఈ ప్రశ్నలు పిల్లలు మనం అడుగుతుంటే ప్రతిదానికి క్వశ్చన్ వేస్తామని అన్నది ఓర్పుగా సమాధానం చెప్పండి. వాళ్ళు ఏం చేస్తుంటే వాళ్ళకు కూడా అలానే ప్రశ్నలు మీరు అడగాలి. అడిగితేనే పిల్లలకి మీకు ఉన్నటువంటి బాండింగ్ అవ్వడం, వాళ్ళలో ఉన్నటువంటి అపోహలు తొలుగుతూ ఉంటాయి. మీరు చెప్పకపోతే వేరెవరిని అడుగుతారు. జనరల్గా ఎవరు అడుగుతారు? స్కూల్లో టీచర్స్ కూడా అవకాశం ఉంటే స్కూల్లో టీచర్స్ కూడా సేమ్ ఏజ్ అక్కడే ప్రమాదాలు జరుగుతాయి. వాళ్ళు ఏం చేస్తారు? వీడికి ఎంత నాలెడ్జ్ అప్పుడు వాళ్ళకి ఎంత నాలెడ్జ్ కదా, వాళ్ళకి తెలిసింది ఏదో వీళ్ళకి చెప్తారు, అక్కడే మనకి ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి. అందుకని పిల్లల్లో ప్రశ్నించే తత్వాన్ని పెంచండి. మీరు చేయకూడదు, ఈ వయసులో ఉన్న పిల్లలకి మీరు చేయకూడదు మొబైల్ ఇచ్చేసి కామ్గా కూర్చోండి. మొబైల్ ఇవ్వటం నేరంగా, ఏదో కొద్దిసేపు 10 నిమిషాలు 20 నిమిషాలు ఇవ్వడం ప్రమాదం. కానీ ఇచ్చేసి వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసుకోకుండా మన పని మనం చేసుకోవడం చాలా తప్పు. నెక్స్ట్ కొట్టడం చేయకూడదు పిల్లలు, భయపెట్టడం కూడా చేయకూడదు పిల్లలు. వాళ్ళని నువ్వు పనికిరావని చెప్పడం కూడా కరెక్ట్. వాళ్ళలో ఉన్న సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ కిందకి దిగిపోతాయి. అందుకని పిల్లల్ని అనునియించి చెప్తే ఏదైనా వింటారు. అందుకనే నేను ఎప్పుడు కూడా ఒకటే చెప్తాను, రెస్పెక్ట్ డిమాండ్స్ డిస్టెన్స్. ఎప్పుడైతే మనం గౌరవాన్ని కోరుకున్నామో పిల్లలు మన నుంచి ఏమవుతారు? దూరం అయిపోతూ ఉంటారు. లవ్ అండ్ అఫెక్షన్ డిమాండ్స్ క్లోజ్నెస్. ఎప్పుడైతే ప్రేమని, ఆప్యాయతని, టీచర్ అయినా వచ్చు, తల్లిదండ్రులు అయినా వచ్చు, మీ బిడ్డలకి ప్రేమని, ఆప్యాయతని ఎప్పుడైతే పంచుతారో అప్పుడు మీ బిడ్డలు మీకు దగ్గర అవుతారు. ఈ సత్యాన్ని మీరు కనుక తెలుసుకుంటే యాజ్ ఎ పేరెంట్ చాలా వరకు ప్రాబ్లమ్స్ మీరే సాల్వ్ చేసుకోగలుగుతారు. నెక్స్ట్ 6 to 10 years పిల్లలు లెర్నింగ్ స్టేజ్లో ఉంటారండి. వీళ్ళని ఎక్కువగా ఎవరిని ఇష్టపడతారు? తల్లిదండ్రుల కన్నా కూడా ఫ్రెండ్స్ని ఎక్కువ ఇష్టపడతారు. ఈ ఏజ్ పిల్లలు వీళ్ళకి స్నేహితులు అంటే బాగా ఇష్టం. మీ పిల్లలకి టీచర్లని ఆదర్శంగా చూస్తారు. ఇక్కడ టీచర్స్ రోల్ చాలా ఇంపార్టెంట్. ఎవరైతే 6 to 10 years పిల్లలు ప్రైమరీ స్టేజ్లో ఉంటారు, అప్ టు 5th class 6th class చదివే పిల్లలు ఉంటారు, వీళ్ళ పట్ల చాలా జాగ్రత్తగా మీరు రోల్ మోడల్గా ఉండగలగాలి. టీచర్స్ రోల్ మోడల్, ఎందుకంటే మన వేషధారణ నుంచి, మనం వేసుకున్న బట్టల దగ్గర నుంచి, మనం మాట్లాడే తీరు దగ్గర నుంచి ప్రతిదీ మనం తెలుస్తారు. సో దట్ మీరు క్యారెక్టర్ మెయింటైన్ చేయాలి, వాల్యూస్ మెయింటైన్ చేయాలి, డిసిప్లిన్ మెయింటైన్ చేయాలి. అన్నిటికన్నా మించి
మీరు ఏదైతే క్లాస్లో పిల్లలకి చెప్తున్నారో అది మీరు పాటించారు. అప్పుడు ఆ పిల్లలకి ఒక మంచి రోల్ మోడల్ దొరుకుతారు, వాళ్ళ భవిష్యత్తు బంగారంగా ఉంటుంది. దయచేసి టీచర్స్ కూడా అర్థం చేసుకోవాలి. ఇదే పేరెంట్స్ కూడా వర్తిస్తుందండి. తప్పకుండా పేరెంట్స్ కూడా అలానే ఉండాల్సిన అవసరం ఉంది. అలానే వీళ్ళకి ఏదైనా చిన్న పొగడత, ఒక ప్రశంస చేసినప్పుడు పొంగిపోతుంది, వెంటనే స్పందిస్తారు. అదే చేస్తారా నువ్వు? మేము క్లాసులో కూడా చూస్తుంటాం పిల్లలు. ఒక పాపను పొగిడామనుకోండి, వెంటనే పక్కన వాళ్ళని పొగడలేదని పోర్షన్ వచ్చేస్తారు. సార్ మేము చేశాం సార్, అది నేను కూడా చేశాను సార్, ముందు నేనే చేశాను సార్ అంటే మనకి ఏం చెప్తారు వాళ్ళు? సార్ నేను ఆ అమ్మాయి కన్నా ముందే చేశాను సార్, నన్ను పొగడలేదు, నన్ను గుర్తించలేదు, మీరు వాళ్ళు పొగిడారని మనకి ఇండైరెక్ట్గా హింటిస్తుంటారు. ఆ టైంలో టీచర్ చేయాల్సింది ఏంటంటే ట్యాక్ట్ఫుల్నెస్. పేరెంట్ అయినా టీచర్ అయినా ఇంట్లో కూడా మీకు సమస్య ఉంటుంది. సపోజ్ సిస్టర్ బ్రదర్ మధ్య ఏదైనా ఉందనుకోండి, జనరల్గా ఇక్కడ సమస్య ఏంటంటే ఇంట్లో తల్లిదండ్రులు మారాల్సిందే. కూతురు ఏదైనా ఒకటి మంచి ఏదైనా చెప్తుంది అనుకోండి, అది కాపీ వాళ్ళ బ్రదర్ నుంచి కాపీ కొట్టి చెప్పేదే అయి ఉండొచ్చు. వెంటనే తండ్రి ఏం చేస్తారు? అమ్మాయి చెప్పుకుంటా, మా అమ్మాయి బంగారు, మా అమ్మాయి చాలా బాగా చేస్తుంది అని చెప్పి అమ్మాయి నుంచే ఫోకస్ చేసరికి వాడికి బాధ చేస్తుంది. చల్లాయి నా నుంచే కదా నేర్చుకుంది, నా దగ్గర నుంచి చెప్పి నాన్నకి చెప్పిందని తన వాడు అనుకుంటాడు. అలానే అబ్బాయి ఏదైనా చేస్తుంటే మా అబ్బాయి మంచివాడని తల్లి ఎంకరేజ్ చేస్తాను. మీరు ఏం చెప్తున్నారు బిడ్డలకి? అమ్మాయి ఒక్కటే మంచిదని అబ్బాయి చెడ్డవాడని చెప్పదలుచుకున్నారా? అబ్బాయి ఒక్కడే మంచివాడని చెప్పి అమ్మాయి చెడ్డదని చెప్పదలుచుకున్నారా? ఎవరు ఏ పని చేస్తే ఆ పనిని అప్రిషియేట్ చేయండి, వ్యక్తిని కాదు. వాడు చేసిన పనిని అప్రిషియేట్ చేయండి. నువ్వు చేసిన పని భలే ఉందిరా, భలే చేసావురా. ఎక్కడైనా తప్పు చేశారు, నాన్న ఈ పని నువ్వు చేయగలవు, చిన్న మిస్టేక్ చేసావు, మళ్ళీ ట్రై చేయి, నీ వల్ల అవుతుంది, నువ్వు చేయగలవు అని చెప్పి చూడండి. నీ పొందా నీకు ఏ పని చెప్పినా ఇంతే, నువ్వన్నీ ఇట్లానే చేస్తావు అని ఎప్పుడైతే మీరు వాళ్ళని తిట్టే క్రమంలో వాళ్ళలో ఉన్న ఆత్మవిశ్వాసం గ్రాడ్యువల్గా తగ్గుతుంది. ఈ పని దయచేసి చేయగలరు, ఎవరు కూడా చేయి. ఇంట్లో ముందు తల్లిదండ్రులు మారాల్సింది అక్కడి నుంచే. బిడ్డలు ఎంతమంది ఉన్నా అందరినీ సమానంగా చూడాలి. మీ మనసులో ఎలాంటి ఫీలింగ్ అయినా ఉండనివ్వండి. జనరల్గా మనుషులు కదా కొద్దిగా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, ఒకళ్ళ మీద కొద్దిగా ఎక్కువ ప్రేమ ఉంటుంది. అలానే లేదని కాదు, జనరల్గా చిన్నపిల్లల మీద ఎక్కువ మోజు ఉంటుంది మనకి. లేదంటే తండ్రికి అమ్మాయి మీద, తల్లికి అబ్బాయి మీద ఉంటుంది. అది మీ మనసులోనే దాచుకోండి, బయట ఎక్స్ప్రెస్ చేయండి పిల్లల దగ్గర. ఇద్దరి మధ్య అత్తే. మళ్ళీ ఇంకొకటి ఏం చేస్తారు, అసలు మొత్తం తగాదాలు పెట్టేదే తల్లిదండ్రులు అండి. వాస్తవం చెప్పాలంటే నాకు ఇష్టమా అమ్మ ఇష్టమా చెప్పు, నాకు ఇష్టమా అమ్మ ఇష్టమా, వీడిని క్వశ్చన్ కోర్టులో నిలబెట్టి నిందితుడిని అడిగినట్టు అడుగుతూ ఉంటారు. వాడు ఏం చెప్తాడంటే రెండు కళ్ళు కదా మనం వాడికి, మనకి తెలుసు కదా ఆ విషయం. తెలిసి ఎందుకు వాడి చేత అలా చెప్పించి విరోధం చేస్తాము? తప్పు కదా అది. వాడి నెగిటివ్ ఫీలింగ్ ఎవరిపై వాడు ఏదో ఒకటి చెప్పాలనుకుంది. అమ్మ చాటనేమో నాన్న నువ్వంటే ఇష్టం అంటాడు, అప్పుడు నాన్న చాటనే అమ్మ నువ్వంటేనే ఇష్టం. మరి ఇంకా నాన్న ఇష్టం నాన్న ఫీల్ అవుతాడని అన్న. అరే అమ్మ ఇష్టం అన్నావు కదా, అమ్మ ఫీల్ అవుతుందని చెప్పాలి డాడీ అంటారు. ఎవరు నేర్పిస్తున్నాం ఇలాంటి మమ్మల్ని చేయొచ్చు అండి. ఒకవేళ పిల్లలు తెలిసో తెలియక మన దగ్గర మాట్లాడినా మనమేం చెప్పాలి? అన్న ఇద్దరు నీకు ఒకే రా, నువ్వు మాకు రెండు కళ్ళు రా, అలాగే మీ ఇద్దరు నీకు రెండు కళ్ళు రా, నువ్వు చెప్పగలగా. అది చెప్పలేకపోవడం మీలో స్వార్థమే పిల్లల్ని తప్పుదారి పట్టిస్తుంది. మీరు బాధపడినా, నన్ను తిట్టుకున్నా నేనేం ఫీల్ అవును, వాస్తవాలు మాట్లాడుతున్నాను. ఇవాళ నేను మీలో ఒకటినే. తల్లిదండ్రులు వాళ్ళ యొక్క స్వార్థంతోనే పిల్లల్ని పాడు చేస్తున్నారని చెప్పడానికి నేను ఎలాంటి వెనకడుగు వేయడం లేదు. రెండు చెప్తాను మీకు. ఒకటి స్వార్థం. నేను చిన్నప్పుడు అది చేయలేకపోయాను రా, నువ్వు అది చేయాలి అని వాడి శక్తిని ఏంటో నువ్వు అంచనా వేయకుండా, వాడి ఇంట్రెస్ట్ ఏంటో నువ్వు తెలుసుకోకుండా వాడి మీద నీ యొక్క ఇంట్రెస్ట్ని ఇంపోజ్ చేయాలనుకున్నావే, అది మొదటి తప్పు నువ్వు చేసేవాడు. రెండోది, ఇలాంటి ప్రశ్నలు అడిగి పిల్లల్ని వాళ్ళ మనసుని పాడు చేయడం రెండోది. దయచేసి ఇవి మానండి. ఎలా తల్లిదండ్రులుగా పిల్లల్ని ఎలా పెంచాలి, వాళ్ళ మధ్య ఎలాంటి మంచి బాండింగ్, మనకి వాళ్ళకి మధ్య ఎలాంటి బాండింగ్ని మీరు పెంచాలి అనేటటువంటి ఆలోచనలో కనుక మీరు కనుక మీ యొక్క పెంపకాన్ని కనుక మార్చుకోగలిగితే ఇన్ని సమస్యలు, సమాజంలో ఎన్ని సమస్యలుగా ఉండనివ్వండి, మీ కుటుంబంలో సమస్య ఉంటుందో మీ ఇంట్లో సమస్య, మీరు హ్యాపీగా. ఎప్పుడైతే ఇల్లు హ్యాపీగా ఉందో, కుటుంబం హ్యాపీగా ఉందో, సమాజం ఆటోమేటిక్గా హ్యాపీగా ఉంటుందండి. ఎక్కడి నుంచి వస్తారండి? కుటుంబంలో నుంచే కదా బయటకు వచ్చేది మనుషులు, ఇంట్లో నుంచే కదా బయటకు వచ్చేది మనుషులు. స్కూల్స్ కూడా బాగుంటాయి. దయచేసి ఈ విషయంలో కొద్దిగా ఆలోచించండి పేరెంట్స్. మనము ఈ వయసులో పిల్లలకి జనరల్గా మనకి
అలవాటు ఏదైనా సరే హ్యాబిట్స్ ఏర్పడే మొదటి దశ ఇదేనండి. అందుకే వాళ్ళ హ్యాబిట్స్ కూడా గమనించాలి. ఏమి హ్యాబిట్స్ వస్తున్నాయి, వాళ్ళు ఎలాంటి స్నేహం చేస్తున్నారు, ఇది కూడా చూసుకోవాలి. అందుకనే వీళ్ళకి నేర్పాల్సింది ఏంటి? బాధ్యత నేర్పించాలి, సమయపాలన నేర్పించాలి, పరిశుభ్రత నేర్పించాలి, నిజాయితీ పంచుకోవడం నేర్పించాలి, కృతజ్ఞత నేర్పించాలి. ఇవన్నీ వాళ్ళకి నేర్పించిపోయే ముందు నిజాయితీగా మనకి మనం ప్రశ్నించుకోవాలి. ఇవన్నీ ఈ క్వాలిటీస్ నాలో ఉన్నాయా తండ్రిగా తల్లిగా? ఎప్పుడైతే మనకి మనం క్వశ్చన్ వేసుకుంటామో మన బిడ్డలకి మనం నిజాయితీగా వాటిని అందించగలుగుతాం. అది మనలో లేదనుకోండి, ఆటోమేటిక్గా మనం ఏమంటాం? పరిశుభ్రత గురించి చెప్తాం, మన ఇంట్లో చెత్త అంతా తీసి పక్కకి వాళ్ళు వస్తాం. ఇంకేం పరిశుభ్రత గురించి మనం చెప్పేది? స్కూల్లోనేమో గ్రీనరీ గురించి చెప్తారు, ఏదో చెప్తూ ఉంటారు అనుకోండి. సపోజ్ మన ఇంట్లో చెత్త పక్కింటి ముందు పడేసేది మనమే నేర్పిస్తే ఉపయోగం కాదు కదా. అది ఎక్కడ పోయాలో అక్కడ పోయాలని కదా మనం నేర్పించాల్సింది. అది మనం చేస్తే చూడండి, పిల్లలు ఎప్పుడూ కూడా మనం చెప్పిన దానికన్నా విని నేర్చుకునే దానికన్నా మనల్ని చూసి అనుకరించడం ద్వారా ఎక్కువ నేర్చుకుంటారు. తల్లిదండ్రులైనా టీచర్స్ అయినా మీరు తల్లిదండ్రులుగా మీరే వాళ్ళ రోల్ మోడల్, మీరే హీరో ఫస్ట్. ఇప్పుడు కొద్దిగా పెద్ద అయిన తర్వాత మీ పిల్లల్ని అడగని మీరు క్వశ్చన్ చేయండి, మీ హీరో ఎవరు అంటే ఎవడో ఒక సినిమా యాక్టర్ చెప్తాడు. ఎవడన్నా ఒక్కడు చెప్తారా? మా నాన్న నా హీరో, మా అమ్మ నా హీరో చెప్తారా? ఎవరన్నా ఇవాళ ఒక ఏజ్ వచ్చిన పిల్లలు చెప్పరు. ఎందుకు ఆ పరిస్థితి వచ్చిందని మనమే చెప్పడుతున్నాం. మనం విలన్లాగా మారిపోయాం వాళ్ళ దృష్టిలో. ఒక రకంగా విలువల కన్నా ఎక్కువే వాళ్ళకి ఒక ఏజ్లో అయితే, టీనేజ్లో అయితే. సో ఆ పరిస్థితి కల్పించింది ఎవరు? మనమే కదా. ఏ బిడ్డకైనా సరే తండ్రి హీరో, తల్లి హీరోగా భావించినంత కాలం ఆ తల్లిదండ్రులకి భద్రత, ఆ తల్లిదండ్రులకి ఆనందం, ఆ తల్లిదండ్రులకి భవిష్యత్తు, ఆ బిడ్డలకి భవిష్యత్తు ఉంటుంది. దయచేసి అలాంటి జీవితాన్ని ఇచ్చేటటువంటి అవకాశం తల్లిదండ్రులుగా మీ చేతుల్లోనే ఉంది తప్ప ఇంకెవరి చేతుల్లోనూ లేదు. దయచేసి అర్థం చేసుకోండి. ఆ బిడ్డలకి మీరు హీరోగా. మనం ఏం చేస్తాము? నాన్నింట్లో అడుగుతుంది, ఏంట్రా మన జీవితం అయిపోయింది, మీ నాన్న పట్టించుకోవడం సావడరా మన బతికితే ఏమిటి లేని సమస్యలన్నీ పిల్లలకు నేర్పేది ఎవరు? తండ్రి గురించి ఇంట్లో తల్లులు నేర్పారు. అమ్మ గురించి ఏది బాధ్యత పెట్టుకోవట్లేదు, టీవీ చూస్తూనే కూర్చుంటే మనకు అన్నం ఉండిందా లేదు, ఇవన్నీ చెప్పేది తండ్రి చెప్తున్నారు. అసలు ఒకళ్ళ రెస్పెక్ట్ ఒకళ్ళు పెంచుకునే విధంగా, ఒకళ్ళ రెస్పెక్ట్ ఒకళ్ళు కాపాడుకునే విధంగా మనం ఇంట్లో బిహేవ్ చేస్తున్నామా అంటే నేను అందరినీ అనడం లేదండి. మన అంతరాత్మక పరిశీలించుకుందాం. ఎప్పుడో ఒక సందర్భంలో చిన్న విషయంలోనైనా సరే పిల్లల ముందు భార్యని భర్త, భర్తని భార్య డిగ్రేడ్ చేసే విధంగా మాట్లాడుతున్నామా లేదా? అలా మాట్లాడటం కరెక్టా? మన భార్య గురించి మనం ఎప్పుడూ బిడ్డల ముందు పొగడాలి తప్ప విమర్శించకూడదు. నువ్వేదంటే బెడ్రూమ్లో తిట్టుకో. అలానే తండ్రి గురించి బిడ్డల దగ్గర ఏ తల్లి కూడా తండ్రిని ఎప్పుడు హీరోగా చూపించాలి. వాళ్ళు ఏదైనా అలవాటు చిన్న ఏదైనా ఉన్నా, వాళ్ళు ఏదైనా సంపాదించి మీకు పెట్టకపోయినా మనతో కలిసి జీవిస్తున్నప్పుడు మన వాళ్ళ గౌరవాన్ని కాపాడాల్సిన అవసరం ఉంటుంది. బాధలు ఉంటాయి, అన్ని కుటుంబాలు ఉంటాయి. కానీ వాటిని ఎప్పుడైతే ఒక గృహిణికి ఉన్న ఓర్పు, అంటే ఒక మహిళకు ఉన్న ఓర్పు, మహిళకు ఉన్న శక్తి, మహిళకు ఉన్నటువంటి తెలివితేటలు, నేర్పు, బిడ్డలను చూసుకునే తత్వం ఈ సృష్టిలో మగవాడికి లేదు, ఎవ్వరికీ లేదండి. తల్లికి మాత్రమే సాధ్యం. అందుకనే తల్లులకి దండం పెట్టి అడిగేది ఏంటంటే, మీ బిడ్డల పెంపకంలో మీరు కీలక పాత్ర పోషించండి. దయచేసి మీరు తల్లికి వందనం తల్లుల ఖాతాలోనే పడుతుంది. ఎందుకు? డబ్బులు మీరైతే జాగ్రత్తగా ఆ పిల్లల కోసం వాడతారని. తండ్రికి పడితే ఎక్కడో ఏ షాప్లోకి వెళ్తారని భయం. అందుకనే తల్లులకి ఇచ్చేది. పాప అవి ఎంత జాగ్రత్తగా మీరు కాపాడుకుంటారో అర్థమైంది. కానీ పిల్లలు ఏం చేస్తారు? వీడు ముందుగానే అన్ని తెలివితేటలు పెరిగిపోయాయి. నెక్స్ట్ అకౌంట్లో పడతా ఏ మొబైల్ షాప్ బాగుంటుంది, ఆడపిల్లలు అయితే ఏ గోల్డ్ షాప్ బాగుంటుంది. ఇది అంతేగాని దేనిని ఉద్దేశించి ఈ ఖాతాలో డబ్బులు పడినాయి, ఏది ఉద్దేశించి తల్లుల ఖాతాలకు డబ్బులు పడినాయి? తల్లికి వందనం, పిల్లలకి ఫీజులు కట్టమని పడ్డాయి. ఎంతమంది తల్లుల ఖాతాల నుంచి వచ్చి పిల్లలకి ఫీజులు కట్టారో ఆలోచించండి. ఎప్పుడు కట్టే ఉంటారో ఆలోచించుకోవాలి మనం కూడా. ఎందుకంటే మన బిడ్డల గురించి మనం ఎంత తాపత్రయపడుతున్నామో మన బిడ్డల గురించి స్కూల్స్ కూడా అంతే తాపత్రయపడుతూ ఉంటాయి. స్కూల్స్ ఎలా నడుస్తాయి? మనం కట్టే డబ్బులతోనే నడుస్తాయి, మనం కట్టే ఫీజులతోనే నడుస్తాయి. ఇక్కడ కూడా ఎంతోమంది టీచర్స్ పనిచేస్తూ ఉంటారు. చాలా జీతాలతో ప్రైవేట్ స్కూల్స్లో ఎంతో తెలియదు. వాళ్ళకి కుటుంబాలు ఉంటాయి. కానీ కాంపౌండ్ వాళ్ళు వచ్చేటప్పుడు అవన్నీ మర్చిపోయి మన బిడ్డలే వాళ్ళ బిడ్డలుగా పెంచేటటువంటి, చదువు చెప్పేటటువంటి పరిస్థితి. ఒక రకంగా మనతో కన్నా
సమయాన్ని గడిపేది ఎవరితో? టీచర్స్తో. సో ఆ టీచర్ హ్యాపీగా ఉండాలంటే టయానికి శాలరీస్ ఇస్తే వాళ్ళు హ్యాపీగా ఉంటారు. తీసుకునేది 10 రూపాయలు అయినా అది టయానికి జీతం వచ్చిందనుకోండి, వాళ్ళ ఆనందానికి అవధులు ఉంటుంది. ఆ టయానికి ఆ మేనేజ్మెంట్ ఎప్పుడు ఇస్తుందండి? మీరు ఫీజు కట్టినప్పుడే కదండి. అందుకనే చాలామంది టీచర్స్, మేనేజ్మెంట్స్ తల్లికి వందనం కానీ మీరు ఎంత ఆనందం ఉంటారో తెలియగానే ఆవురావుల నుంచి వస్తూ ఉంటారు పాపం మేనేజ్మెంట్స్. తల్లికి వందనం పడుతుంది, ఫీజులు వచ్చేస్తాయి, జీతాలు ఇవ్వచ్చు. దయచేసి ఇది కూడా కాస్త మైండ్లో పెట్టుకోండి, ఏమనుకోవద్దు, అది కూడా మైండ్లో పెట్టుకోండి దయచేసి. ఓకే, ఇలా మనం పిల్లల గురించి మనం ఆలోచించకపోతే చాలా ప్రాబ్లమ్స్. ఇక్కడ ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, ఈ గడియారం ముళ్ళు ఉంటుంది, పెద్ద ముళ్ళు చిన్న ముళ్ళు. కరెక్ట్గా దేని మీదకి వచ్చింది? 12 మీదకి వచ్చింది. అంటే చిన్న ముళ్ళైనా పెద్ద ముళ్ళైనా దాని పని అది చేస్తేనే మనకి వాళ్ళ 12 అయిందని తెలుస్తుంది. అందులో ఏది సరిగ్గా పని చేయకపోయినా మనకి టైం అనేది గాడిద. అట్లానే ఇంట్లో తల్లి తండ్రి ఇద్దరు అదే రోల్ ప్లే చేయాలి. గడియారంలో ముందులాగా ఎవరి రోల్ వాళ్ళు ప్లే చేస్తేనే సమయం ఎలాగైతే కరెక్ట్గా చూపించిందో మీ పిల్లల భవిష్యత్తును కూడా కరెక్ట్గా నడిపించేది మీరే. ఫస్ట్ థింగ్. అందుకనే తల్లి మొదటి గురువు. ఏ పిల్లలకైనా సరే తల్లి మొదటి గురువు, తండ్రి మొదటి ఆదర్శం ఉంది, రోల్ మోడల్, తర్వాత టీచర్స్. అందుకనే ప్రతి బిడ్డకి ప్రతి మనిషికి కూడా ఇల్లు అనేది మెయిన్ అండి. లర్నింగ్ అక్కడ అదే ల్యాబొరేటరీ, ఒక ఫ్యాక్టరీ. ఇల్లే మెయిన్. ఏది నేర్చుకోవాలన్నా అక్కడ నుంచే స్కూల్కి వస్తాం. స్కూల్లో నేర్పిస్తాం, మనం నేర్పించేది వేరు. మీరు చేయాల్సింది చేయగలరు. ఏదైనా చేస్తే ఎలా ఉందంటే పిల్లలకి నేర్పించాల్సినవి కొన్ని కూడా ఉంటాయి. మిమ్మల్ని ఏం చెప్పాను నేను? పిల్లల్లో వాళ్ళ పని వాళ్ళు చేసుకునేటటువంటిగా ప్రశ్నించేటటువంటి తత్వం పెరిగేదిగా వాళ్ళకి నేర్పాలని చెప్పాను. మీలో ఎంతమంది పేరెంట్స్ ఏదైనా ఇంటికి కంప్లైంట్ వచ్చి చెప్తే, పిల్లవాడి స్కూల్లో గురించి ఏదైనా పిల్లల గురించో టీచర్స్ గురించి ఏదైనా చెప్పారు, నాన్న ఇది నువ్వు వెళ్ళి మీ టీచర్ గారిని అడుగు, మీ టీచర్ గారికి చెప్పు, లేదంటే హెచ్ఎం గారికి చెప్పు, వాళ్ళు చెప్తారు, కానప్పుడు నేను వస్తానన్న, ఏం పర్లేదు నువ్వు అడగవు కదా, నన్ను అడిగినట్టు అక్కడ కూడా అడగని నేర్పించేవాడు ఎంతమంది. అంటే పిల్లలకి అడగటం నేర్పించకపోతే, నువ్వు ఆ స్కిల్ నేర్పించకపోతే మనం ఏం చేస్తున్నాము? చెప్పగానే ఎవరా ఏ టీచర్లో నేను అన్నది రేపు వస్తున్నాను చేస్తా సంగతి, చేస్తా మేడం సంగతి అంటే పర్వాలా. ఇంకా చెప్పాలంటే దారుణంగా మాట్లాడతారు. ఎవరు అదే నా సంగతి తెలుస్తా, ఎవరు వాడు వాడి సంగతి తెలుసు. ఇదండి భాష. మన గురువుని, మన బిడ్డల జీవితాన్ని మౌలు చేసేటటువంటి మన గురువుని. ఒక చిన్న ఉదాహరణ, శిల్పి శిల్పం చెక్కుతూ ఉంటాడు, ఒక మంచి శిల్పం రావడం కోసం. నువ్వు వెళ్ళి ఆ శిల్పిని ఆయన మూడుని ఆఫ్ చేసేటట్టు మాట్లాడేవాడితో ఏమవుతుంది? వాడు ముక్కు చెక్కాల్సిన చోట ఎక్కడో చెక్కుతాడు, రావాల్సిన ఆకారం కన్నా ఏదో అమ్మవారు లేకపోతే దైవమైనట్టు ఉంటుంది. అవునా? ఆ రూపం అనేది మారిపోతుంది. కానీ మీ పిల్లల్ని ఒక మంచి ఆకారంలో షేప్ చేసేటటువంటి టీచర్స్కి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ మీరు ఇవ్వకపోతే, వాళ్ళకి ఇవ్వాల్సిన మర్యాద కనుక మీరు ఇవ్వకపోతే, వాళ్ళ మనసులో ప్రేమతో పిల్లలకి నేర్పించే తత్వం రాకపోతే, ఇది ఎక్కడొచ్చిన తర్వాత ఏనాడు చేసుకున్న బాధ నేను ఈ టీచర్ ఉద్యోగం చేసుకున్నాననే పరిస్థితి మనకు కల్పిస్తే మన బిడ్డల యొక్క భవిష్యత్తు దెబ్బతింటుంది. దయచేసి అర్థం చేసుకోండి. పేరెంట్స్ టీచర్స్ ఇద్దరు నుండి చేతులు, మీరిద్దరు కష్టపడేది బిడ్డల భవిష్యత్తు కోసమే. ఆ బిడ్డల భవిష్యత్తు కోసం మీరు ప్రయత్నిస్తున్నప్పుడు పొరపాటు ఇటు జరగచ్చు, అటు జరగచ్చు. ఎప్పుడు సాల్వ్ అవుతాయి? ఒక చోట కూర్చున్నప్పుడు ఇద్దరు కలిసి పాజిటివ్ థింకింగ్తో ఉన్నప్పుడు సాల్వ్ అయిపోతాయి. ఇబ్బంది ఏం లేదు. పేరెంట్ ఏదైనా చెప్తే రిసీవ్ చేసుకునేటటువంటి గుణం మేనేజ్మెంట్కి ఉండాలి, టీచర్కి ఉండాలి. అలానే టీచర్స్ స్కూల్ సైడ్ ఏదైనా మన పిల్లల గురించి ఏదైనా వాడుకున్న ప్రాబ్లమ్స్, చాలామంది ఎలా ఉంటారంటే ఇంటికి వచ్చినప్పుడు వాడు ప్లే చేసేది వేరు, మన ముందు క్లాస్ రూమ్లో వాడి యొక్క ప్లే చేసే విధానం వేరుగా ఉంటాయి. ఇది కూడా గమనించాలి. మన పిల్లల బిహేవియర్ ఇంట్లో ఎలా ఉంది, క్లాస్ రూమ్లో ఎలా ఉందని అప్పుడప్పుడు వెళ్ళి మీ టీచర్స్ అడగాలి. మా బాబు ఎప్పుడైనా చూడండి, వాడికి ఎన్ని మార్కులు వచ్చినాయి, ఏంటంటే 98 వచ్చినాయి, 2 ఎందుకు తగ్గినాయి, ఇదే ప్రశ్న. 98 వచ్చినందుకు సంతోషం లేదు, 2 ఎందుకు తగ్గినాయి అని ప్రశ్న. ఎవరైనా పేరెంట్ స్కూల్కి వెళ్ళి మా బాబు బిహేవియర్ ఎలా ఉంటుందండి, పక్క పిల్లలతో ఎలా ఉంటున్నాడు మా పిల్లవాడు, టీచర్స్కి రెస్పెక్ట్ ఇస్తున్నాడా, వాడికి బాగుందా, డిసిప్లిన్ బాగుందా, వాడితో మా పిల్లవాడితో మీకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా,
ఏదైనా ఉంటే చెప్పండి, మా పరంగా మేము ఏదైనా చేయాల్సి ఉంటే మేము కూడా నచ్చ చెప్తాం మా బిడ్డలకి. మీ పరంగా ఏదైనా చేయాల్సి ఉంటే చెప్పండి. ఇదిగో మా ఇంట్లో వాడి బిహేవియర్ ఎలా ఉంది, మరి ఇక్కడ ఎలా ఉంటున్నాడో తెలియదు, కాబట్టి ఇది ఏదైనా సరి చేయాల్సి ఉంటే మీరు కూడా ఏదైనా ప్రయత్నిస్తే చేయండి. ఇదా కమ్యూనికేషన్ మనకు ఉండాల్సింది ఒకరికొకరికి. ఈ కమ్యూనికేషన్, ఈ అండర్స్టాండింగ్ కెపాసిటీ పర్ఫెక్ట్గా ఉంటే ఎవరికి లాభం అండి? పిల్లలే కదా, పిల్లలే మంచిగా పెరుగుతారు కదా. దయచేసి అలాంటి హెల్దీ అట్మాస్ఫియర్లో తల్లిదండ్రులు, గురువులు, స్కూల్ మేనేజ్మెంట్స్ కలిసి పనిచేస్తే పిల్లలు బాగుంటారు. ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ఇది చాలా అవసరము. నెక్స్ట్ మనకి పాజిటివ్ పేరెంటింగ్ అండ్ కమ్యూనికేషన్ అని ఒక సెకండ్ టాపిక్ ఉంది మనకి. ఇది పిల్లల్ని పెంచడం అంటే అర్థం ఏంటంటే మంచి బట్టలు కొని పెట్టడం, మంచి స్కూల్లో జాయిన్ చేయడం, ఫీజులు కట్టడం అయిపోయింది మన పని. పిల్లల్ని పెంచడం అంటే మంచి వ్యక్తిత్వాన్ని నిర్మించడం, వాళ్ళకు ఒక మంచి పర్సనాలిటీ డెవలప్మెంట్ మన పెంచడం కాదు అర్థం. కుకింగ్ చూస్తుంటాం, వాడు చదివేదేమో నర్సరీ. మనం కనుక నాట్లు వేయడానికో లేదా ఇంకో కష్టపడి పని చేయడానికో బాక్సులు తీసుకెళ్తాం కదా, ఇంత బాక్సులు నిండా పెట్టుకుని పచ్చదనం, అలాంటి బాక్సుల్లో అన్నం పెట్టి ఒత్తి పెట్టి పచ్చడి వేసి అది నర్సరీ పుట్టువాడికి తినిపించమని స్కూల్కి పంపిస్తాం బాక్స్. హౌ ఇస్ ఇట్ పాసిబుల్ చెప్పండి? సాధ్యపడుతుందా? ఇంకొకటి ఏంటి, మన పిల్లవాడి కెపాసిటీ మనకు తెలిసి ఎంత తింటాడు, కానీ మన బిడ్డ మీద ఉన్న ప్రేమతో మనం ఏం చేస్తాం, స్కూల్కి వెళ్ళగానే టీచర్ గారు ఇంకెంత ఎక్కువ క్వాంటిటీ తినిపించగలరనుకుంటాం, బిడ్డ ఎంత తినగలడో చూడము. ఏమంటే మా మాట వింటలేదండి, మీరంటే భయంతో తింటాడు, పెట్టేయంటారు. వీళ్ళు ఏం చేస్తారు, ట్రై చేస్తారు, వాడు కప్పుకుంటాడు, లేకపోతే ఇబ్బంది పడుతుంటాడు, తినదని ఏడుస్తుంటాడు. పొరపాటును కనుక బాక్స్లో కొద్దిగా బిగించి వాడు తినగలిగినంత పెట్టి తిప్పి పంపిస్తేనేమో వెంటనే ఫోన్లు వచ్చేస్తాయి టీచర్స్, ఏంటి మా వాడికి పూర్తిగా పెట్టలేదు. అర్థం చేసుకోవాలి మన పిల్లల కెపాసిటీ ఏంటో, అది అర్థం చేసుకుని దానికి తగ్గట్టుగానే భోజనం కూడా పెట్టి పంపించండి దయచేసి. ఇలా ఇప్పుడు ఈ పిల్లలు మీ మాట వినాలి అని మీరు కోరుకుంటున్నారా? అసలు మీ మాట వింటున్నారా వాళ్ళని, లేదంటే వాళ్ళు మీ యొక్క ప్రవర్తన అనుకరిస్తున్నారా? ఒకసారి ఆలోచించుకోండి. అంటే మనం చెప్పిన మాట వింటున్నారని మీరు ఫీల్ అవుతున్నారా? మన బిహేవియర్ని చూసి మన పిల్లలు ఫాలో అవుతున్నారని మీరు ఫీల్ అవుతున్నారా? ఒకసారి చెక్ చేసుకోండి. ఇంటికి వెళ్ళిన తర్వాత మనం చెప్పినట్టు నడుచుకుంటుంటేనేమో ఆలోచించుకోవాలి. అందులో కొంత నటన ఉంటుంది, కానీ మనం చెప్పినట్లే కాకుండా మనం ఎలా అంటే నడుచుకుంటున్నామో, అంటే మనం మంచి అని మనకి ముందు నమ్మాలి, మన ప్రవర్తన బాగుందని. మన ప్రవర్తనని వాళ్ళు ఫాలో అవుతున్నారు అంటేనేమో మన బిడ్డ పర్ఫెక్ట్ వేలో వెళ్తున్నట్టు ఇది ఆలోచించుకోవాలి. ఎందుకంటే న్యాచురల్గా జరిగేటటువంటిది, ఆర్టిఫిషియల్గా ఉండదు. ఎవరైనా సరే ముందు పేరెంట్స్ని రోల్ మోడల్గా తీసుకుని నడుస్తుంటారు. పిల్లలు ఏమైనా తప్పు చేశారంటే ముందు కరెక్ట్ చేసుకోవాల్సింది మనలో ఏమైనా తప్పు ఉందేమో చూసుకోవాలి, ఇంట్లో ఏమైనా తప్పు జరుగుతుందా లేదా చుట్టాల్లో కానీ మన చుట్టుపక్కల కానీ, ఇది చెక్ చేసుకున్న తర్వాత స్కూల్లో చూసుకోవాలి. నెక్స్ట్ అసలు పేరెంటింగ్ అంటే ఏంటి? చాలామంది ఏమనుకుంటామంటే మంచి స్కూల్లో చేర్పించాం, బ్రహ్మాండమైన ఫీజులు గొప్ప కోసం చెప్తాం. ఏమండి 20,000 మా వాడికి ఫీజు కట్టేది, 20,000 కట్టే ఫీజు గురించి చెప్తున్నావు. ఆ స్కూల్లో క్వాలిటీ బాగుంది, బాగా చెప్తారు, పిల్లల్ని ప్రేమగా చూసుకుంటారు, కొట్టరు, వాళ్ళకి ఓర్పుగా చెప్తారు, వాళ్ళకి స్కిల్స్ నేర్పుతున్నారు. ఈ డిస్కషన్ ఉండదు మనకి. ఎంతసేపు ఏంటి, నేను గొప్ప స్కూల్లో చేర్చాను అంటే నీ గొప్ప స్కూల్ అంటే నీ ఆలోచన ఏంటి? ఎక్కువ ఫీజు కడితే గొప్ప స్కూలా? అది కదా. అక్కడ ఉన్నటువంటి టీచర్స్ ఎలా ఉన్నారు మన బిడ్డల పట్ల, ఎలా చూసుకుంటున్నారు మన బిడ్డల్ని, అది ఇంపార్టెంట్. వాళ్ళు ఎలా చెప్తున్నారు మనకి పాఠాలు, అది ఇంపార్టెంట్. మన బిడ్డ అక్కడ కంఫర్టబుల్గా ఫీల్ అవుతుందా లేదా, సంతోషంగా ఉన్నారా లేదా స్కూల్లో, అది ఇంపార్టెంట్. అది చూసుకోవాలి. మనం మార్కులు మాత్రమే చూడకూడదు. మార్కులు మనకి భవిష్యత్తునివ్వు మన పిల్లలకి. బెస్ట్ ఎగ్జాంపుల్ చాలామంది ఇక్కడ పేపర్ చూస్తుంటారు ఈ మధ్యకాలం. ఎందుకంటే గుణము లేనిదే, క్యారెక్టర్, వాల్యూస్, డిసిప్లిన్ లేనిదే వాడు ఎంత టాలెంటెడ్ పర్సన్ అయినా సరే బూడిలో పోసిన పన్నీరే వాడి జ్ఞానం. సముద్రంలో పడిన వస్తువు పనికిరాదు, బూడిలో పోసిన పన్నీరు విలువ లేదు. కాబట్టి ఒక్కటి గుర్తుపెట్టుకోండి, రీసెంట్గా ఏం జరిగింది, ఒక ఐపీఎస్ కానిస్టేబుల్ స్థాయి నుంచి కష్టపడి మోటివేట్ అయ్యి బాగా చదివి ఐపీఎస్ సాధించాడు ఒక వ్యక్తి. పేరు మెన్షన్ చేయని కానీ రీసెంట్గా అందరికీ తెలుసు, టీవీలో చూస్తున్నారు కదా. సాధించాడు ఐపీఎస్. మామూలు విషయం అండి ఐపీఎస్ సాధించడం అంటే, సాధించాడు. కానీ ఈరోజు ఏమైంది,
అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నాడు. కారణం ఏంటి? క్యారెక్టర్, ల్యాక్ ఆఫ్ క్యారెక్టర్. అతని ల్యాక్ ఆఫ్ బిహేవియర్, మంచి బిహేవియర్ లేనందువల్ల, క్యారెక్టర్ లేనందువల్ల, అతని బిహేవియర్ మిస్యూజ్ చేసినందువల్ల ఐపీఎస్ సాధించినా కానీ వెళ్ళి జైల్లో కూర్చోవాల్సి వచ్చింది వాళ్ళు. అంటే అక్కడ అతన్ని జ్ఞానం కాపాడిందా, అతని క్యారెక్టర్ నాశనం చేసింది, అతని భవిష్యత్తుని అతని క్యారెక్టర్ నాశనం చేసింది. మన బిడ్డలు కూడా అంతే. వాడికి 100కు 100 మార్కులు రావచ్చు, 10/10 మార్కులు తెచ్చుకోవచ్చు. మనం వాడికి విలువలు నేర్పకపోతే, కుటుంబం అంటే ఏంటో నేర్పకపోతే, సమాజం అంటే ఏంటో నేర్పకపోతే, పెద్దల పట్ల రెస్పెక్ట్ లేకపోతే, ఇతరుల్ని ఆడపిల్లల్ని గౌరవించే తత్వాన్ని మనం నేర్పకపోతే, వాడు సమాజంలో అభాస పాలవడమే కాదు, సర్వనాశనం చేస్తాడు ఈ సమాజాన్ని. ఇది గుర్తించు. ఒకవేళ అదృష్టవశాత్తు పట్టుబడ్డాడు అతను, అదే కనుక ఐపీఎస్ సాధించి జనంలోకి కనుక ఎస్పీగానో ఇంకో రకంగానో వచ్చింటే ఇంకెంతమంది జీవితాలు నాశనం అయ్యాయి ఆలోచించుకోవాలి. అందుకనే మనం పిల్లలకి నేర్పాల్సింది వాల్యూస్, డిసిప్లిన్. ఫస్ట్ ఆ స్కూల్లో వాల్యూస్ నేర్పుతున్నారా, డిసిప్లిన్ ఉందా, తర్వాత మాకు ఎడ్యుకేషన్ అండి. మేము ముందు మాకు విలువలు, మా బిడ్డలకి మాకు విలువలు కావాలి. విలువలతో పెరగాలి నా బిడ్డ, క్రమశిక్షణతో పెరగాలి నా బిడ్డ, సమాజానికి ఉపయోగపడేవాడిగా పెరగాలి నా బిడ్డ. మా బిడ్డ నేర్చుకున్న జ్ఞానం ఈ సమాజానికి ఉపయోగపడేదిగా ఉండాలి. అట్లీస్ట్ వాడికి ఉపయోగపడేది లేకపోయినా ఈ సమాజానికి కీడు చేసేదిగా ఉండకూడదు వాడి జ్ఞానం అనే ఆలోచనతో తల్లిదండ్రులు ఉన్న రోజున ఈ సమాజానికి మేలు జరుగుతుంది, మీ కుటుంబానికి మేలు జరుగుతుంది, మీకు మేలు జరుగుతుంది. మీ వయసు పడినాక, మీరు పెద్దవాళ్ళు అయినాక కాస్త మన ప్రేమగా చూసుకుని కాస్త భోజనం పెడతారు ఆ ఏజ్లో. లేకపోతే మనల్ని కూడా బయటపడాలి. మన బిడ్డలే మనకి శత్రువులు అవుతారు మనం కనుక విలువలతో పెంచుకోకపోతే. దయచేసి అర్థం చేసుకో. ఎన్నో కుటుంబాలు ఇవాళ చూస్తున్నాం, బాగా సంపాదించుకున్నారు, ఫారిన్ అయిపోతున్నారు, కోట్లు సంపాదిస్తున్నారు. అరే నాన్న బాగాలేదురా, అమ్మకు బాగాలేదంటే వాళ్ళ వాళ్ళు చెప్పాను, డబ్బులు ఇచ్చేసాను, వాళ్ళు వస్తారు చూస్తారు. అరే చనిపోయాడురా, తీసుకెళ్ళిపోయి నాకు సెలవు దొరకలేదు, దీని తర్వాత ఎప్పుడు పిండం కలపడానికి వస్తాను, లేదా గోదావరిలో కలపడానికి వస్తున్నాను. ఎక్కడుంది వాల్యూస్? ఎవరిస్తున్నారు రెస్పెక్ట్? పేరెంట్స్. మీరు తయారు చేశారు కదా, అంటే మీరంటే మనమే, తల్లిదండ్రులు మనమే కదా మన బిడ్డలు అలా తయారు చేస్తాం. అంటే చదువు డబ్బు కోసమే, చదువు సంపాదించడం కోసమే తప్ప మనకు ఒక వయసు వస్తే మనతో హ్యూమన్ రిలేషన్స్ మెయింటైన్ చేయడం. మన ప్రతి ఒక్క వ్యక్తికి ఒక ఏజ్ దాడుతాం. మనకి ఆసరా రావాల్సింది ఎవరండి? మన బిడ్డలే కదా. మన బిడ్డలు ఒక దశలో మనకి ఆసరాగా కనీసం భుజం మీద చేసి నడిచే పరిస్థితిలో, మన బిడ్డలు మనకి సహకరించిన పరిస్థితిలో, మన ఇంట్లో తేలుకుంటూ వెళ్ళే పరిస్థితిలో మనం ఈ బిడ్డల కోసం మన జీవితాలు మొత్తం త్యాగం చేసి పాడు చేసుకోవడం అవసరమా? ఆలోచించుకోండి. మీకు ఒక జీవితం ఉంది కదా, మనిషికి ఒక్కసారే వస్తుంది జీవితం, మళ్ళీ పుడతామా ఏమో. ఈ పుట్టిన జన్మలో నీ సుఖాలను చంపుకొని, నీ ఆనందాన్ని చంపుకొని ఎవరి కోసం కష్టపడుతున్నావు? బిడ్డల భవిష్యత్తు కోసం కష్టపడుతున్నావు. కానీ అదే బిడ్డల భవిష్యత్తు కోసం కష్టపడుతూ ఇంకొక పక్కన నీకు నువ్వుగా ఏమన్యాయం చేసుకుంటున్నావు? నీ సుఖాన్ని కోల్పోవడంతో పాటు, నీ జీవితాన్ని పాడు చేసుకోవడంతో పాటు, బిడ్డలకి విలువలు నేర్పట్ల, బిడ్డలకి జీవితం విలువ నేర్పట్ల, వాడికి ఒక క్రమశిక్షణ నేర్పట్ల, డబ్బు 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 డబ్బు, చదువు డబ్బు కోసమే అనేటటువంటి ఇంజెక్ట్ చేయడం వల్ల వాడు ఆ డబ్బు మాయలో పడి నీకు అవసరానికి వాడు ఉపయోగపడటం లేదు. ఎవరికి చెప్పుకుంటే లాభం ఏంటి? నీ బాధ ఆ రోజున. దయచేసి ఈ వేలో మీరు థింక్ చేయగలిగితే మనం ఇంకొక నెక్స్ట్ లెవెల్లో ఉంటాం. ఏ వ్యక్తికైనా ఒక వ్యక్తికి ఇంకొక వ్యక్తి ఆసరా అవ్వాలి. ఆసరా కాని రోజున పక్కింటి వాళ్ళు ఇంకోళ్ళ ఇంటి మీద ఆధారపడే పరిస్థితులు లేని వాళ్ళ మన కుటుంబంలో వాళ్ళే మనకు ఆసరాగా ఉండాలి. వాళ్ళే లేని రోజున ఇంకొకళ్ళు ఎవరింటి నుంచి వస్తారు, ఎవరి సమస్యలు వాళ్ళు ఉంటాయి. దయచేసి అర్థం చేసుకుని పిల్లల్ని, బిడ్డలు పెంచండి. అదే నువ్వు చిన్నప్పటి నుంచి నువ్వు చదువు కన్నా, నీ డబ్బు కన్నా ప్రేమ, విలువలు అనే దానితో కనుక నువ్వు పెంచితే, క్రమశిక్షణ పెంచితే, వాడు అమెరికాలో ఉన్నా, సప్త సముద్రాల అవతల ఉన్నా, నా తండ్రికి బాగలేదు, నా అమ్మకు బాగలేదంటే ఈ టైంలో నా ప్రెజెన్స్ అవసరమని లెక్కలు కట్టుకుని వచ్చి వాళ్ళతాడు. ముందు అవసరమైతే వాడి భవిష్యత్తును వదులుకునైనా సరే నీ కోసం వాడి జీవితాన్ని జాగ్రత్త చేస్తారు. అది ఆలోచిస్తున్నారా మీరు? ఆలోచిస్తున్నారా? ఒక్కసారి ఆలోచించండి. ఎవరు ఆలోచిస్తున్నమాట? ఎవరు ఆలోచించడం లేదు. వాడు ఇంకెందుకు ఈ జన్మ మనకి? ఈ జీవితం ఎవరికి చెప్పుకోవడానికి మన బాధ? జీవించిన నాడు బిడ్డలు పెద్ద అయ్యే వరకు ఏమో వాడు సరిగ్గా చదవట్లేదు, మా మాట వినడం లేదు, పిల్లలు ఇట్లా అయిపోతున్నారు,
మేము సపోర్ట్ చేస్తాం. మా పిల్లవాడికి 10 మార్కులు తక్కువ వచ్చిందని మిమ్మల్ని ఇబ్బంది పెట్టాము. మా పిల్లవాడి కెపాసిటీకి తగ్గట్టు చదివితే చాలండి. ఇంకొకరితో కంపారిజన్ మేము చేయమండి. మీరు కూడా చేయొద్దండి మా పిల్లవాడిని. వాడితో కంపేర్ చేయండి. నిన్న 10 మార్కులు తెచ్చుకున్నాడు, నాన్న నిన్న 10 తెచ్చుకున్నాడు, వాడు 12 మార్కులు తెచ్చుకోమని ప్రోత్సహించండి. మేము అలానే ప్రోత్సహిస్తాము. ఎందుకు నీకు 12 రాలేదని అడగను. నాన్న నువ్వు ట్రై చేస్తే వస్తాయమ్మా అని మీరు చెప్పండి, మేము చెప్తాం. ఆ వేదో మనం కష్టపడదామండి అని మీరు స్కూల్స్కి వచ్చి అడిగిన రోజున మీ బిడ్డల భవిష్యత్తు బాగుంటుంది, మీరు పడిన శ్రమకి విలువ ఉంటుంది, మీరు పెట్టిన ఖర్చుకి ఒక అర్థం ఉంటుంది. ఆవేదనతో చెప్తున్నాను. నేను ఇలా మోటివేషన్ స్పీకర్గా వెళ్ళాలని నా థాట్ వచ్చింది. ఇలా నేను 15 సంవత్సరాలుగా ప్రిన్సిపల్గా చేస్తాను. ఇంతకుముందు స్టూడెంట్ యూనియన్ లీడర్గా 30 సంవత్సరాలు చేశాను. చిన్న పిల్లలకి అందరినీ చూశాను నేను. పిల్లలందరూ మంచివాళ్ళండి. అలాంటి పెద్దలు తప్పు పట్ల, కానీ పెద్దలు ఎక్కడ లోపం చేస్తారంటే విపరీతమైన ప్రేమ పిల్లల మీద. అదే మనకి మైనస్. ఉండాలి ప్రేమ, దానికి ఒక పరిమితి ఉండాలి, హద్దు ఉండాలి. నీ ఇమోషనల్ బ్యాలెన్స్, నీ ప్రేమని వ్యక్తం చేయాల్సిన చోట వ్యక్తం చేయి. ప్రతిదాని దగ్గర నువ్వే అంటే ఎక్కడండి? వాడికి నడక నేర్పాలి కదా. అయ్యో పడిపోతున్నాడని నువ్వే ఎత్తుకుంటే వాడు ఎప్పుడు నడుస్తాడండి? ఇంకా వాడికి సమస్య వచ్చినప్పుడు దాన్ని వాడు సాల్వ్ చేసుకునేటందుకు నువ్వు అవకాశం ఇవ్వట్లేదు కదా. నువ్వే దూరిపోతున్నావు కదా అందరూ. వాడికి రెక్కలు వచ్చేటప్పుడు వాడు ఎగిరేటందుకు నువ్వు అవకాశం ఇవ్వట్లేదు కదా. నువ్వే నా భుజాలు ఎత్తుకుని నేను తీసుకెళ్తాను, మా పిల్లవాడు కష్టపడిపోతున్నాడు, వాడు ఎగరలేదని నువ్వే చెప్తున్నావు కదా. సెయింట్ ఆన్ స్కూల్ అక్కడ ఉంది గేట్, బస్సు అక్కడ నుంచి ఇక్కడ దాకా పిల్లలు భుజాన బ్యాగ్ వేస్తారు. ఏమంటే ఆయాలు లేరా ఏంటి? మా పిల్లడు అక్కడ బ్యాగ్ వేసిన వాడు చేతులు ఎప్పుడుతున్నాయంటే మీరు ఏం చేస్తున్నారని క్వశ్చన్ చేస్తాం. లేదంటే మా క్లాస్ రూమ్ దాకా మేము మా బ్యాగ్ తీసుకొస్తున్నాం మా పిల్లల కోసం. లేదా ఇందులో ఎక్కువ ఎవరు పాత్ర? మన తాతలు, అమ్మలు, నాన్నలు వస్తారు. మనవాళ్ళ మీద ప్రేమతో క్లాస్ రూమ్లో అవకాశం ఇస్తే బ్యాగ్ క్లాస్ రూమ్లో కూడా తీసుకొచ్చి పెట్టేటటువంటి పేరెంట్స్ ఉన్నారండి. ఎందుకు? కందిపోతుంది మా అమ్మాయి మొయ్యలేదండి బ్యాగ్. ఏమంటే మన చిన్నప్పుడు ఎన్ని కోసం మైళ్ళతో వెళ్ళి మనం వెళ్ళి చదువుకోలేదు. మనము నేర్పట్ల బిడ్డల మీద అతి ప్రేమతో మనము నేర్పట్ల పిల్లలకి. మనం అవకాశం ఇస్తే నీ పిల్లవాడికి ఎందుకు తక్కువ అంచనా వేస్తున్నావు? ఎందుకు అస్పందన అనుకుంటున్నావు? ఎందుకు వాడి దగ్గర ఆసక్తి లేదనుకుంటున్నావు? నీకెందుకు నమ్మకం లేదు నీ బిడ్డ మీద? నీ బిడ్డ మీద నీకు నమ్మకం ఉండాలి. వాడు నేను అవకాశం ఇస్తే వాడు ఏదైనా చేయగలడు. వాడికి ఆ శక్తి ఉందని నువ్వు నమ్మాలి. వాడికి శక్తి ఉందని చెప్పి నువ్వు ప్రోత్సహించాలి. నువ్వు చేయరా అంటే వాడు చేయగలడు. మన మెదడు ఎలా ఉంటుందంటే నువ్వు ఏది ట్రైన్ చేస్తే అదే చేస్తున్నావు మెదడు. నీ వల్ల కాదు నువ్వు ఇంతే అంటే వాడికి 100 కేజీలు బరువు ఎత్తగలిగే శక్తి ఉన్న 10 కేజీలు కూడా ఎత్తగలడు. ఎందుకు? వాడి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గించేసాడు. అదే 50 కేజీలు ఎత్తగలిగే వాడిని 75 కేజీలు అక్కడ పెట్టి నువ్వు చేయగలవు అని వాడిని అంటే వాడు ఎస్ వీళ్ళందరూ నమ్ముతున్నారు నేను కూడా చేయగలనని డెఫినెట్గా ట్రై చేస్తాడు. ఆ ప్రయత్నంలో ఒకసారి విఫలమైన, 2 సార్లు విఫలమైన ఆ ప్రయత్నం అతని చేత అందులో సక్సెస్ వచ్చేందుకు కృషి చేస్తుంది. అందుకనే సాధనలో సమకూరు ధర్మం ప్రయత్నంతో ఏదైనా సాధించవచ్చు. అది అర్థం చేసుకుంది. ఇవాళ లేచి నడవాలంటే కొత్తగా 1 కిలోమీటర్ నడిచేసరికి కాళ్ళు నొప్పి ఉంటాయి. మానమాసం 2వ రోజు నడు, ఇంకొక అడుగు ముందు చేస్తావు, ఇంకో రోజు నడు, నెల రోజుల తర్వాత ఫస్ట్ రోజు కిలోమీటర్ నడిస్తే 2వ రోజున 2 కిలోమీటర్లు నడుస్తావు, 3వ రోజున 3 కిలోమీటర్లు నడుస్తావు. ఇలా నువ్వు నడుస్తూ ఉంటే సంవత్సరంలో 10 కిలోమీటర్ల కూడా దూరం కూడా నీకు 1 కిలోమీటర్గా కనబడకపోతే కూడా నువ్వు ఆ 10 కిలోమీటర్ 1 కిలోమీటర్ లాగా నేను నడిపించిందేంటి? నీ ప్రాక్టీస్, నీ కష్టం, నీ ఆత్మవిశ్వాసం. ఇది అర్థం చేసుకోండి. నీ బిడ్డల్లో కూడా ఆత్మవిశ్వాసాన్ని నింపండి. మీ బిడ్డలకు ఆసక్తి ఉంది. మీరే మీ బిడ్డల్ని బలహీనులుగా మార్చకండి, వాళ్ళని ఆసక్తులుగా చేయకండి. రేపు సమాజంలో బతకలేని స్థాయికి దిగజార్చి వాళ్ళు ఆత్మహత్యలు చేసుకునే విధంగా పురికొల్పకండి. దానికి తల్లిదండ్రులే కారణం. ఎట్టి పరిస్థితుల్లో అందులో డౌటే లేదు. ఇక్కడ నేను ప్రాక్టికల్ రియల్గా జరిగిన ఒక ఉదాహరణ చెప్తా. బిడ్డలకి ఇంకొక టైప్ బ్లాక్మెయిల్ చేస్తారు తల్లిదండ్రులు, ఇమోషనల్ బ్లాక్మెయిల్. వాడు తెలియదు పాపం, వాడు చేసేది తెలియక జరిగేది చెప్తున్నాను నేను. ఇది నా అనుభవంలో చెప్తున్నాను. ఒక బాబు నాకు ఒక రోజున ఫోన్ వచ్చింది, సార్ మీ స్టూడెంట్ సార్ చనిపోయాడు, సూసైడ్ చేసుకున్నాడు. ఎందుకు కాదు సూసైడ్ చేసుకోవడం ఏంటంటే వెళ్ళిన తర్వాత ఆగస్టు 15 రోజున జరిగింది. రియల్ నేను చెప్తుంది, నేనేమి కల్పించి చెప్పాను. సరే అక్కడ వెళ్ళిన తర్వాత ఎందుకు ఆగస్టు 15న అందరినీ బయటకు పంపించాడు. నేను వచ్చేస్తాను, రెడీ అయ్యి వచ్చేస్తాను, బాత్రూమ్కి వెళ్ళి వస్తాను అన్నాడు. అందరూ వచ్చేసి బ్లాక్ యాసిడ్లో ఉన్నారు. వీడి రూమ్లో క్యారెక్ట్ వేసుకొని చచ్చిపోయాడు. ఆ పిల్లల్ని అడిగాం ఏంటి ప్రాబ్లమ్స్ ఏమి లేవు.
ఉన్నంతలో బాగానే చదువుతాడు, వాడు యావరేజ్ ఓకే అబవ్ యావరేజ్ అన్నీ అన్న తర్వాత నేను పర్సనల్గా ఆ రూమ్లో ఎంక్వైరీ చేస్తే ఒక బాబుని అడగడానికి చెప్పాడు. ఆ బాబు చెప్పాడు ఏం జరిగింది అంటే, ఏమన్నా మీకు డిస్కషన్ ఏం జరిగిందంటే రాత్రి మాట్లాడుకున్నాం సార్. ఏం చెప్పాడు వాడు ఒక మాట చెప్పి బాధపడ్డాడండి మాతో, నాకు ఈ ఐఐటి చేశాను నన్ను, నేను ఈ ఐఐటి ఇది నాకు అర్థం కావట్లేదు, నేనేమో ఆబ్జెక్ట్ మామూలు స్టేట్లో మంచి మార్కులే వస్తున్నాయి, నాకు ఐఐటీలో ఎక్కువ మార్కులు రావట్లేదు, మా నాన్న వాళ్ళేమో కష్టపడి పడపడే కొడుకునండి, మా నాన్న వాళ్ళేమో కష్టపడి నాకు ఫీజులు కడుతున్నారు, పాపం నా మీద ఎంతో నమ్మకం ఉంటుంది మా నాన్నకి, నన్ను ఏమీ అందరు వాళ్ళు తింటారు ఏమన్నారు, కానీ నా మీద ఎక్కువ ఆశలు పెంచుకున్నారు అని. ఆ ముందు రోజు నైట్ ఏం జరిగింది, వీడి ఇంటికి వెళ్ళాడు. కూర్చున్నప్పుడు మొబైల్స్కి మెసేజ్లు ఉంటాయి కదా, ఆబ్జెక్ట్ ఉంటాయి ఇక్కడ హాస్టల్స్ నుంచి. అన్నానికి కూర్చున్నాక అమ్మ నాన్న చెరువు పక్కన కూర్చున్న అన్న ముందు ఆ బాబుని ఇమోషనల్ బ్లాక్మెయిల్ చేశారు. ఏమని, నాన్న మా ఆశలన్నీ నీ మీదేరా, నీ మీద ఎన్నో ఆశలు పెంచుకున్నాం నాన్న, నీవు బాగా చదువుతావు అనుకుంటే ఏంట్రా ఇట్లా వస్తున్నాయి నీకు మార్కులు, ఏంట్రా ఆబ్జెక్ట్ టైప్లో ఈ మార్కులు, ఏంట్రా ఎంత ఫీజులు కడుతున్నామో తెలుసురా, మొత్తం డబ్బులు ఇంట్లో కూడా మీకు సరిగ్గా గడపలేదురా, మొత్తం నీకే కడుతున్నాను రా. ఈ టైప్లో వాడిని ఒక అరగంట గంట ఇమోషనల్గా చెప్పారు. బాధ తిట్టమండి, తిట్టడా కొట్టరా, ప్రేమ పిల్లవాడంటే. కానీ వాళ్ళ బాధని ఇంకో వేరే ఏం చెప్తున్నారు, వాళ్ళ అసమర్థతగా వాళ్ళ ముందు పిల్లల ముందు జారిగా చెప్పారు. ఇవన్నీ చూసిన పిల్లవాడు ఏమంటున్నాడు, మా అమ్మ నాన్న నా మీద ఇంత ఆశలు పెంచుకున్నారు, వాళ్ళ ఆశలు నేను నెరవేర్చలేదు, నేను ఎందుకు నాకు ఈ బతుకు అనుకున్నాడు. ఆ వీక్ మైండ్లో తప్పు ఎవరండి, ఎవరు తప్పు చేసినట్లేదు. అదే తల్లిదండ్రులు కనుక పిల్లాడిని కూర్చోబెట్టి, పిల్లాడు కూడా చెప్పుకోలేకపోతున్నాడు కదా తప్పు వచ్చినాయని, మీరేం చేయాలి, నాన్న ఏ పర్లా మనం కడితే పెట్టాం ఫీజు, ఇవాళ రేపు సంపాదించుకుంటాం రూపాయి, నువ్వు ఎంతవరకు చదవగలిగితే అంతవరకు చేయి, నీ శక్తికి తగ్గట్టు మార్కులు వస్తాయి, ఏం పర్లేదు నాన్న, ఐఐటి కాకపోతే మామూలు ఇంకో దాంట్లో చేద్దాం, మామూలు ఇంజనీరింగ్ చేద్దాం, ఎంసెట్ ఏమిటి ఇబ్బంది, ఇదే కాదు కదా నాన్న, ఏ పర్లేదురా మేము అర్థం చేసుకుంటాం, నేను డోంట్ మైండ్, నువ్వు ఏ ఫీల్ అవ్వమాకు చెప్పుంటే నీ బిడ్డ నీకు దక్కేవాడు కాదా. దయచేసి అర్థం చేసుకోండి, మనం మాట్లాడే ప్రతి మాట కూడా జాగ్రత్తగా మాట్లాడాలి. పిల్లలతో మాట్లాడటం కూడా తెలియాలి. మనం బిడ్డల్ని ప్రోత్సహించండి. చిన్న తప్పు తెలియదు, మనుషులు అన్న తర్వాత తప్పు చేయకుండా ఎదిగామన్నా, మనిషి అనేవాడు తప్పు చేస్తేనే ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకుంటాడు. క్షమాపణ లేని తప్పులు చాలా అదుగా ఉంటాయి. అన్నీ క్షమించగలిగే మనస్తత్వం మనకుంటే తప్పులు ఎన్నో క్షమించవచ్చు. టీచర్లమైనా మీరైనా తప్పుని సరిదిద్దుకోమని చెప్పి సక్రమ మార్గంలో నడిపించేందుకు ప్రయత్నించేటట్టుగా చేయండి. తప్పు వాడు చేసిన వాడు మనకు చెప్పుకోవడానికి భయపడితే మళ్ళీ 10 తప్పులు చేయడానికి నువ్వు కారణమవుతావు తప్ప వాడిని సరిదిద్దలేవు, వాడిలో ప్రక్షాళన రావదు. ఎప్పుడైతే బిడ్డని మన దగ్గర మాట్లాడడానికి అవకాశం ఇవ్వకుండా వాడి తప్పులు వాడిలోనే దాచుకుని వాడు నటించేటందుకు అవకాశం మనం కల్పిస్తాము, తర్వాత బాధపడతాం. ఒకటే చెప్పండి, నాన్న ఏ పర్వాలా నువ్వేమున్నా మాకు చెప్పు, తప్పు చేసినా మేము అర్థం చేసుకున్నాం, ఇబ్బంది అని సరి చేసుకున్నాం, ఎవరు తప్పు చేయకుండా ఏజ్ ఫ్యాక్టర్ అట్లాంటిది అని చెప్పి సరి చేసే క్రమంలో వెళ్ళారు. పిల్లలు హ్యాపీగా మీకు ప్రోగ్రెస్ కార్డు ఇస్తే తీసుకొచ్చి చూపిస్తారు, ఎగ్జామ్ ప్రాక్టీస్ రాస్తే ఇంటికి తీసుకొచ్చి చూపిస్తారు, డైరీ తీసుకొచ్చి చూపిస్తారు. మీరు ఏం చేస్తారు, ఎగ్జామ్ పేపర్లో లేదంటే ప్రోగ్రెస్ రిపోర్ట్లో సంతకం పెట్టమని అడుగుతారు స్కూల్లో. మీరేం చేయాలి, చూడాలి మార్కులు చూసి, నాన్న నువ్వు ఇంకా తెచ్చుకుంటావురా ఇందులో తగ్గినాయి అనుకోండి, ఎందుకు తగ్గినాయి అడగడానికి తప్పలేదు, నాన్న ఎందుకు నా తగ్గినాయి ఇందులో మార్కులు, వాడు ఎదురు అలా సరే ఇందులో నీకు ఎందుకు తగ్గినాయో నువ్వు ఒక్కసారి ఆలోచించుకుని నెక్స్ట్ టైం తెచ్చుకోవడానికి ట్రై చేయాలన్నా అని చెప్పి వాడిని అంతవరకు మాట్లాడి సంతకం పెట్టి పంపించేయండి. తర్వాత స్కూల్కి రండి, ఏంటంటే మా బాబు ప్రాబ్లం అడగండి, ఎందుకు తగ్గినాయి, ఒకవేళ వాడికి ఏదైనా అర్థం కావాలి కదా మీరు అడగండి అని చెప్పండి, మీకు ఏదైనా చెప్తే అది ఇక్కడ చెప్పండి, అలా కోఆర్డినేట్ చేసుకోండి. అంతేకాకుండా తక్కువ వచ్చినాయి నేను సంతకం పెట్టబో, వాడు ఏం చేస్తాడు, టీచరే ఎలా సంతకం పెట్టించడం కదా అని అంటే మా నాన్న ఊళ్ళో లేదని చెప్తాడు ఫస్ట్, మా అమ్మ అందుబాటులో లేదని చెప్తాడు రెండోసారి, మూడోసారి ఏం చేస్తాడు, ఏంటో ఎన్నిసార్లు కథలు చెప్తున్నావు, నేను ఇంటికి ఫోన్ చేస్తాను కానీ మరుసటి రోజు నేను పెట్టించుకొస్తానని వస్తారని నేను అయితే చెప్తాడు. అక్కడ ఎవరు తల్లిదండ్రులు అడగలేదు, దొంగ సంతకం వీడియో పెట్టి తీసుకొచ్చి మనస్తారు. ఆ దొంగ సంతకానికి కారణం ఎవరండి, అంత అవసరం అండి మన పిల్లవాడు మనకి మన సంతకం పోతికి చేసి వాడిని అలా పరిస్థితి ఎందుకు తేవాలండి మనం, ఏ సంతకం పెట్టండి వచ్చి ఇక్కడ అడగండి స్కూల్లో, ఏమవుతుంది, నువ్వు సంతకం పెట్టకపోయినంత మాత్రం కొంపడం అంటుకోవు కదా, పెట్టాలి, అది నీ ధర్మం. పిల్లవాడికి చెప్పుకోవాలి, వాడి కోడి వినాలి, ఎందుకు ఆవేదన వినాలి కదా మనం ముందు
ఎగ్జామ్ టైంలో గుర్తు రాలేదా, టీచర్ అయితే ఏమన్నా మాట్లాడాలా, అది తెలుసుకోవాలి. అది కదా మన ప్రయత్నం అక్కడ. అది మర్చిపోయి నువ్వు వెంటనే నా చిన్నప్పటి నుంచి చదువుకోవాలి, నువ్వు రావాలి, వంద అది ఆ పక్కింటి వాడు చూడు, వీడు చూడు, ఈ వీళ్ళు వెళ్తారు ఆ కుళాయి దగ్గర బింది దగ్గర పొద్దున్నే మా అమ్మాయికి ఇన్ని మార్కులు వచ్చాయని గొప్పగా చదువుతారు పక్కింటి అన్నాడు. మా బిడ్డకి అలా తక్కువ వచ్చినాయని చెప్పుకోలేక ఇంటికి వచ్చి వీళ్ళు పోతారు, వాళ్ళకి అంత మార్కులు వస్తే నీకు ఎందుకు రాదు. నువ్వు కూడా అక్కడే చెప్పు, కుళాయి దగ్గరే మీ అమ్మాయికి 40 వచ్చినాయా, మా అబ్బాయికి 40 వచ్చినాయండి, మా అబ్బాయి కెపాసిటీ 100% వచ్చినాయి. ఏం చెప్పాలి? మా అబ్బాయి కెపాసిటీ 60కి 60 తెచ్చుకునే కెపాసిటీ, 60కి 60 తెచ్చుకున్నాడంటే 100% సక్సెస్. మేము అందుకు ఆనందపడుతున్నామని చెప్పండి. ఇక్కడ రెండోసారి మీ దగ్గర చెప్పండి. మన బిడ్డల్ని మనం గౌరవించుకోవాలి, మన బిడ్డల సక్సెస్ని మనం ఎంజాయ్ చేయాలి, మన బిడ్డల సక్సెస్ని గర్వంగా అందరిలో చెప్పుకోవాలి. ఫెయిల్యూర్ని కూడా సక్సెస్గా చెప్పుకోవాలి. ఫెయిల్ అయితే అయ్యాడండి కాంపొనెంట్కి పోతాయా? ఏం కాదు. ఫెయిల్ అవడం వల్ల మా వాడికి ఒక లెసన్ తెచ్చుకున్నాడు, రేపు పొద్దున మళ్ళీ చదువుతాడు. ఈ టైప్ సమర్థత మీ పిల్లలకి సపోర్ట్ మీ దగ్గర నుంచి లభిస్తే స్టూడెంట్స్ లైఫ్ దే కెన్ ఎంజాయ్ దేర్ లైఫ్. వాళ్ళు మీకు ఉపయోగపడతారు, మీ కుటుంబానికి ఉపయోగపడతారు. వాడు ఫస్ట్ జీతం చూడండి, చాలా మంది పిల్లల్ని చూస్తాను నేను. ఎవరైనా సార్ జాబ్ వచ్చింది సార్ అని చెప్తారు మాకు, ఎవరైనా ఫోన్ చేసి నేను ఎంత జాబ్ అని చెప్పి, నేను ఫస్ట్ అడిగే ప్రశ్న ఏంటి తెలుసా, ఫస్ట్ శాలరీ ఏం చేసేవారు అని అడుగుతాను. వాడు ఏదైనా చెప్పాడు అనుకోండి, ముందు మీ అమ్మగారికి నాన్నగారికి వెళ్ళి దండం పెట్టి వాళ్ళ చేతులకి వాళ్ళు ఏం చేసుకుంటారు చేసుకుంటారు, మళ్ళీ నేను తిరిగిస్తే ఇస్తారేమో తీసుకో, కానీ ఫస్ట్ నువ్వు చేయాల్సిందంటే జీతం ఇదిగో నాన్న, నీ పెంపకం వృధావలా, నీ కష్టం వృధావలా, నీ శ్రమ వృధావలా, నీ నమ్మకం వృధావలా, నువ్వు ఇచ్చినటువంటి ఆ ప్రోత్సాహంతో నేను ఇవాళ ఈ స్థాయిలో నిలబడి ఈ జీతం తీసుకున్నాను నాన్న, ఇదిగో నేను గర్వంగా ఇస్తున్నాను నా మొదటి జీతం, ఎంజాయ్ చేయి, నీకేం కావాలో కొనుక్కోనన్న అమ్మ అని చెప్పే స్థాయిలో బిడ్డలుంటే అంతకన్నా తల్లిదండ్రులకి ఇంకేం కావాలి చెప్పండి, ఏం కావాలి? అది కదా మర్చిపోయే లక్షణం. ఆడు మనకు చెప్పకుండా నేను నా ఫ్రెండ్స్కి పార్టీ చేశా, నేను అవి కొనుక్కున్నా, మా గర్ల్ ఫ్రెండ్కి అవి కొని పెట్టా, ఎందుకంటే దరిద్రం అంటే ఆ పెంపకం ఎందుకంటే అవసరం, ఆ పెంపకం ఆ పెంపకాలు మనకు అవసరం కాదు. అది సమాజానికి మేలు చేయదు, మీ కుటుంబానికి మేలు చేయదు, పర్టికులర్గా మీ బిడ్డలు తల్లిదండ్రులుగా మీకు న్యాయం చేయదు. అలా పెంచకండి పిల్లలు. ఆలోచన శక్తిలో మీరు కూడా మార్పు రావాలి. మార్పు వస్తే ఎవ్రీథింగ్ గుడ్. ఆల్రెడీ 12:30 అయిపోయింది, మనమేమో కంటిన్యూగా అట్లా వెళ్ళిపోతూ ఉంది. ఓకే అండి, ఇంకా మీకు మాట్లాడాల్సింది ఇప్పుడు ఒకటి పాజిటివ్ పేరెంటింగ్ అండ్ కమ్యూనికేషన్లో మనం ఆలోచించాల్సిన బిడ్డల పట్ల ఇలా ఆలోచించాలి. అలానే మేనేజింగ్ స్క్రీన్ టైం దగ్గర నేను కావాలంటే నేను తర్వాత మళ్ళీ ఒకసారి ఇస్తానండి, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయకపోయినా నేను చిన్న పుస్తకం రూపంలో రాసేది ఇస్తాను. పేరెంట్స్కి హెల్ప్ అయ్యే విధంగా అది ఇద్దరు. ఒకటి ఏంటంటే తల్లిదండ్రులు చేయకూడని ప్రధానమైన తప్పులు స్క్రీన్ టైం. దాంట్లో అయితే పిల్లలు ఏడిస్తే మొబైల్ ఇవ్వద్దు. తల్లిదండ్రులు కూడా రోజంతా మొబైల్ గడపకండి. పిల్లలు కూడా మాట్లాడకుండా మొబైల్ ఇవ్వడం అనేది కూడా కరెక్ట్ కాదు. మీరు మాట్లాడాలి కదా, వాడు మీతో స్పెండ్ చేయాలని ఉంటుంది, తల్లిదండ్రులతో స్పెండ్ చేయాలని ఉంటుంది. మీకేమో బిజీ షెడ్యూల్ మీరేం చేస్తారు, ఎవరు ఎప్పుడెక్కడ మాట్లాడతారని మొబైల్ వాడు మాట్లాడుతూ మీ పని మీరు చేసుకుంటారు. అది కరెక్ట్ కాదు. పిల్లలతో మాట్లాడండి. అలాగే సమయం ఇవ్వండి. మీ సమయం వాడుకుండా వాడికి స్క్రీన్ టైం ఇచ్చేస్తారు, వాడు స్క్రీన్ టైం చూసుకోవడానికి ఇస్తారు. చూడండి, ఒకసారి ఒక బిడ్డ వాడు అడిగాడు, రోజు నాన్న బిజీనే. అమ్మను అడుగుతున్నాడు, నాన్న ఏంటమ్మా నాతో గడపకుండా రోజు జాబ్ బిజీ, కనీసం నాకు మిగతా ఫ్రెండ్స్ అందరూ వాళ్ళ నాన్నతో ఎంజాయ్ చేస్తున్నారు, సినిమాకి వెళ్తున్నారు, బజార్ ఇంకో షాపింగ్ వెళ్తున్నారు, లేదా ఏదో ఎంజాయ్ చేస్తున్నారు, నాన్నతో గడపాలని ఉంది. నాన్న బిజీరా, నాన్న సంపాదించబట్టే కదా మనందరం బతుకుతున్నామని చెప్తుంది తల్లి. వీడు ఏం చేస్తాడో తెలుసారండి, వాళ్ళ నాన్న అమ్మ నాన్నకి ఎంత వస్తుంది, రోజుకి ఎంత సంపాదిస్తారు, 30,000 రా నాన్నకి చేద్దాం అంటే రోజుకి 1,000 రూపాయలు సంపాదిస్తాడా అని ఒక నెల రోజులు వీడు ఆగి వాడి ముంతలో ఒక 800 దాచుకుని వీడు ఇచ్చింది. డాడీ దగ్గరికి వెళ్ళి డాడీ నాకు 200 కావాలి. ఎందుకురా అంటే కావాలి డాడీ, 200 తీసిస్తాడు. వెంటనే వీడు ముంత పగలు కొట్టి ఆ 800 ఈ 200 కలిపి, డాడీ నీకు రోజుకి 1,000 రూపాయలు సంపాదిస్తాడు కదా, ఇదిగో నీకు 1,000 రూపాయలు ఇస్తే ఈ రోజు నీ టైం అంతా నాతో స్పెండ్ చేస్తావా అని అడుగుతాడు. బిడ్డలకి సమయం ఇవ్వకపోతే వాడు ఎంత ఆవేదన పడుతున్నాడో అర్థం చేసుకోండి. వాడు సినిమాలు చూడటానికి ఇష్టపడట్లా, టీవీ చూడటానికి ఇష్టపడట్లా, మొబైల్ చూడటానికి ఇష్టపడట్లా, మీతో గడపడానికి ఇష్టపడుతున్నాడు. మీరు సమయం ఇవ్వకపోబట్టే వాడు అలా తయారవుతున్నాడు. ఎవరు వాళ్ళ సమయం మనం ఇవ్వాలి కదా, మనం ఎంజాయ్ చేయాలి కదా పిల్లలతో. బాల్యం పోతే మళ్ళీ వస్తుందంటే బాల్యం అమూల్యం, పోతే వస్తుందా? నువ్వు రేపు పొద్దున గడపాలనుకున్నా
అందుకనే చిన్నప్పుడు బాల్యంలో నువ్వు వాడితో గడపట్లా, చిన్నప్పుడే వాడిని ఒక ఏజ్ వరకు నీ దగ్గర పెట్టుకోకుండా తీసుకెళ్ళి 3-4 ఏళ్ళకి హాస్టల్లో వేస్తున్నావు. అందుకనే నిన్ను బుద్ధులైన తర్వాత వృద్ధాశ్రమంలో వస్తున్నాడు. వాడు మా టైంలో మనకు అవసరమైనారో వాడు మనతో టైం స్పెండ్ చేయడం, ఇది సత్యం. అందుకనే బిడ్డకి చిన్నప్పటి నుంచి మీరు విన్నట్టు ఉండేవన్నీ వాడికి అవన్నీ స్వీట్ మెమరీస్ అండి. బాల్యం మీరు ఇచ్చే గిఫ్ట్ ఏంటి మీ పిల్లలకి? ఈ చదువులు, ఈ బట్టలు, ఇదన్నీ నెక్స్ట్ లెవెల్ అండి. తర్వాత తల్లిదండ్రులుగా మీ ఆప్యాయత ఎలా ఉందో వాడికి తెలియాలి, మీ ప్రేమ ఎలా ఉందో వాడికి తెలియాలి. మీరు వాడితో గడిపితే ఆ సమయంలో ఉండే ఆనందం ఏంటో వాడికి ఇవ్వాలి. అది ఇంకెవరు ఇవ్వగలరా? మీరు తప్ప? స్కూల్ ఇస్తుందా? పక్కింటి వాడు ఎవరు ఇస్తారా? సమాజం ఇస్తుందా? ఎవరు ఇస్తారండి? తల్లిదండ్రులుగా మీరే కదా ఇవ్వాలి. ఆ ప్లేస్ని ఎవరు రీప్లేస్ చేయలేరు కదా. మీరు బాల్యంలో ఇవ్వకుండా పెద్దగా ఇచ్చిన ఉపయోగం ఏంటండి? వాడు ఎంజాయ్ చేయలేరు కదా. చిన్నప్పుడు ఎదురు చూస్తాడు, నాన్న నిద్ర కూడా పోకుండా మెలుకుని ఉంటాడు. నాన్న ఏమైనా మిఠాయి కొట్టడం తెస్తాడా, తినడానికి ఏమైనా తెస్తాడా? 3, 4 ఏళ్ళు, 5 ఏళ్ళు, 6 ఏళ్ళు వయసులో రాగానే నిద్రపోయేవాడు. నాన్న చూసి నాన్న వస్తే లేమంటాడు. నువ్వు దగ్గర కొట్టడం తెచ్చాడు కానీ తిని మళ్ళీ పడుకుంటాడు. హ్యాపీ మా నాన్న తెచ్చాడని. ముందే ఆనందం కోల్పోయించాడు కదా. నువ్వు ఆ చిన్నప్పుడు ఆ స్వీట్ మెమరీస్ని వాడికి ఇవ్వకుండా మనం ఎప్పుడుకో వచ్చి ఏమీ చేయకుండా వచ్చి మనం బయట బిర్యానీ తినేసి ఫ్రెండ్స్ తోటి ఇంకేదో చేసేసి మనం వచ్చేసేసి వాడు లేచేసరికి ఏమో మనం నిద్ర లేకుండా వాడు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంకేంటంటే ఉపయోగం? రేపు పెద్ద అయిన తర్వాత నువ్వు తినమని ఏదైనా తెచ్చినా తినడు వాడు. నాకు ఇంట్రెస్ట్ లేదు పో అంటాడు. ఎందుకు? వాడు ఆ స్టేజ్ దాటిపోయాడు, వాడికి అవసరం ఉండదు. ఎప్పుడైనా మీరు ఎంతమంది అమ్మా నాన్న అందరూ కలిసి పిల్లలందరూ కలిసి కూర్చొని భోజనం చేస్తారా? వాడు ఎంతమంది రావాలి? వెరీ గుడ్. అలవాటు లేకపోతే అలవాటు చేసుకోండి. పిల్లలు కూడా కొంతమంది పిల్లలు ఉన్నారు, వాళ్ళకి కూడా నేను ఒకటే చెప్తాను. మీరు స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళగానే ఫస్ట్ అమ్మ ఉంటుంది. వెళ్ళగానే అమ్మ కనబడి ఒక హగ్ ఇవ్వండి అమ్మకి. అమ్మ ఎందుకు? నువ్వు వెళ్ళేసరికి నీకు కావాల్సినవన్నీ అక్కడ కిచెన్ రూమ్లో కష్టపడి తయారు చేసిన అమ్మే వంటింట్లో తింటుందో లేదో కూడా తెలియదు పాపం. వెళ్ళి అమ్మకు హగ్ ఇచ్చి ప్రేమగా మాట్లాడి అమ్మ తిన్నావా అని అడిగింది. నాన్న కష్టపడి బయటకు నుంచి వస్తాడు పాపం. రాగానే నాన్న కాడు పడుకోమని ముందు నేను ఇచ్చి మంచిలు తాగనాన్న అని కూతురుగా నాన్నకి ఇస్తే ఎంత పొంగిపోతాడో తెలుసా నాన్న? నా బిడ్డ. అలానే అబ్బాయి వాడు లోపల పడుకున్నప్పుడు మీలో చాలా మందికి అనుభవాలు ఉండేమంటే పాపం వాళ్ళు ఎంత కష్టపడి వచ్చినా మనం నిద్రపోతున్నప్పుడు అయినా సరే మన కాళ్ళు విసుకుతుంటారు పిల్లలు, తల్లిదండ్రులు. బిడ్డ నచ్చిపోయింది. మరి ఒక దశకు వచ్చినాక ఒక బిడ్డగా మీ తల్లిదండ్రులకి నువ్వు చేసేటటువంటి సహాయం ఏదైనా ఉందంటే ఈ ఏజ్లో రేపు ఉద్యోగం వచ్చి సంపాదించి పెట్టేది వేరే విషయం. ఇప్పుడు నువ్వు చేసేది ఏదైనా ఉందంటే ప్రేమగా పలకరించడం, వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వడం. నాన్న కష్టపడేస్తే లేదా అమ్మ కష్టపడి అలసిపోయి పడుకుంటే ఒక 10 నిమిషాలు ప్రేమగా నువ్వు కాళ్ళు విసిగావనుకో, నువ్వు కాళ్ళు విసినంత మాత్రం నాకు ఉపశమనం లేకపోవచ్చు, కానీ నువ్వు ప్రేమతో చేసే నీ స్పర్శ ఆ యొక్క తల్లిదండ్రులకి ₹1,00,000 ఇచ్చిన రాదా ఆనందం. నువ్వు చేసి చూడు, నీకు హ్యాపీ ఉంటుంది, మీ అమ్మ నాన్నకి కూడా హ్యాపీ ఉంటుంది. రైట్. ఈ టైపు ఆనందాలు కుటుంబాల్లో ఉంటే మన బిడ్డలు బాగుంటారు, మన బిడ్డల భవిష్యత్తు ఉంటుంది. మగపిల్లలు పోకిరి రాయుడులాగా ఉంటారు, ఆడపిల్లలు హద్దులు దాటి ప్రవర్తించేలా కనుక మనం మన కుటుంబాన్ని పెంచుకోగలిగేది. అది లేకపోతే ఇవాళ సర్వదరిద్రాలు మనకి వస్తున్నాయి. ఓకే, సరే, కాలం టైం అయిపోయినట్టుంది కదండి. ఓకే, చాలా విషయాలు ఇంకా ఉన్నాయి మాట్లాడాలి. అందుకే నన్ను ఒక టాపిక్ మీదనే మనకి చాలా ఉంటాయి. 5 టాపిక్స్ ఇచ్చారు కాబట్టి ఇంకో సందర్భంలో బిల్డింగ్ కాన్ఫిడెన్స్ అండ్ ఎమోషనల్ స్ట్రెంగ్త్. ఒక కాన్ఫిడెన్స్ చిన్న పాయింట్ చెప్తాను, స్క్రీన్ టైం చెప్పాను. బిల్డింగ్ కాన్ఫిడెన్స్ ఎలా కాన్ఫిడెన్స్ మీరు పిల్లల ఆత్మవిశ్వాసాన్ని ఎలా పాల్గొనపాలి. మీరు పిల్లలు ఏదైనా చెప్తే నీ పొంద నీకేం చెప్పినంటే నీ వల్ల అవుతుంది ఇలా అడగండి. ఎస్ వదిలిపోయింది, మళ్ళీ చేయి, ట్రై చేయి, నువ్వు చేయగలవు, నీ వల్ల అవుతుంది, మళ్ళీ ట్రై చేయి. కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయండి వాళ్ళకి. ఇమోషనల్ స్ట్రెంగ్త్, ఏదైనా భావోద్రేగాన్ని పిల్లలు వచ్చి ప్రతి చిన్నదానికి ఏడుస్తున్నారు అనుకోండి, ఏడవల్ల ఎందుకు ఏడుస్తున్నాను కొట్టకండి. ఏడుస్తున్నారా? ఏమిటి నాన్న ఎందుకు ఏడుస్తున్నాను? కారణం అడగండి. అలా ఏడవకూడదని చెప్పండి, దానికి రెమెడీ చెప్పండి. అలా వాళ్ళలో ఒక ఇమోషనల్ స్ట్రెంగ్త్ పెంచండి, భావోద్రేగ ఆ బలాన్ని వాళ్ళలో పెంచేటందుకు ట్రై చేయండి. ఏడ్చారని కొట్టడమో తిట్టడమో చేస్తే ఇంకా వాళ్ళు కిందకి దిగిపోతారు. టీచర్స్ అయినంతే పిల్లలు ఏదైనా ఏడుస్తున్నారు, ఎందుకు ఏడుస్తున్నారు రీజన్స్ వెతకండి. ఫస్ట్ థింగ్ ఏదో మనం ఓర్పుగా ఉండి వింటే చాలా చెప్తారు పిల్లలు మనకి. ఆ ఓర్పు మన దగ్గర ఉన్నారు. ఇక్కడ నేను ఒకటి చెప్తా,
ఇళ్ళ దగ్గర పేరెంట్స్ వాళ్ళ పేరెంట్ అవ్వచ్చు పిల్లలకు. ఒక్కసారి స్కూల్లో కాంపౌండ్ వాళ్ళు దాటి లోపలికి వస్తే ప్రతి బిడ్డకి మనమే పేరెంట్. తల్లిదండ్రులు పంచే ప్రేమ, తల్లిదండ్రులు చూసేటటువంటి జాగ్రత్త, తల్లిదండ్రులు పంచేటటువంటి ఆప్యాయత మన టీచర్స్ దగ్గర నుంచి పిల్లలకు లభించాలి. పిల్లలు మన దగ్గర అన్ని చక్కగా చెప్పుకోవాలి. తప్పు చేస్తే నన్ను ఊరుకోరనే భయం ఉండాలి. నేను ఈ తప్పు చేయనప్పుడు ఏదైనా నేను చెప్పుకునేటందుకు నాకు ఒక టీచర్ రిసోర్స్ పర్సన్ అన్నట్టు వాళ్ళు ఫీల్ అవ్వాలి. ఈ బిడ్డల్ని సరిచేసేది ఈ సమాజం, ఇప్పుడున్న ప్రస్తుత ప్రమాదకరమైన ఈ సమాజంలో బిడ్డల్ని సరిచేసేటటువంటి ఛాయిస్ ఉంది ఫస్ట్ తల్లిదండ్రులకి, నెక్స్ట్ టీచర్స్ మాత్రమే. సో ఈ ఇద్దరు కనుక కలిసి జాగ్రత్తగా కనుక మీరు ప్లాన్ చేస్తే బిడ్డలు మంచి మార్గంలో వెళ్తారు. దయచేసి అందుకు మీరు పాజిటివ్గా థింక్ చేయండి. ఇటు స్కూల్స్ కూడా పాజిటివ్గా థింక్ చేస్తాయి. క్రియేటింగ్ సపోర్టివ్ హోమ్ ఎన్వైర్న్మెంట్, క్రియేటింగ్ సపోర్టివ్ ఎన్వైర్న్మెంట్. ఇంట్లో మనందరం కూడా నేను నాకు ఏదైనా జరిగితే అమ్మో, ఏదైనా జరిగిందంటే ఇంట్లో అమ్మ నాన్న చెప్పాను, అమ్మో మా నాన్న ఊరుకోడు చెప్తే మా అమ్మ ఊరుకోదు, ఇలా ఉండకూడదు వాతావరణం. నాకేదైనా జరిగితే మా అమ్మ నాన్నకి చెప్పుకోగలను, మా అమ్మ నాన్న వింటారు నా మాట. నేను తప్పు చేసినా వాళ్ళు వింటారు, యాక్సెప్ట్ చేస్తారు. కాదే అది తప్పు నాన్న, మన చేయి